ఇది నేను పెట్టిన టైటిల్ ప్రకారం తెలంగాణ బడ్జెట్ మీద మనము ఇది వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారు ఇది ముబ్బడిగా ఎవరు ఏది అడిగితే అది వెన్నుముక లేకుండా ఏమంటారు గ్రాంటెడ్ చేస్తున్నారు. అది ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఎవరైనా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఇంకెవరైనా సరే ఏది అడిగినా సరే అట్లా ఉదాసీనంగా ఇచ్చేస్తున్నారు. అర్థమైందా? ఎక్కడి నుంచి తెస్తాడో మనకు తెలియదు. ఓకే, లెక్కలేని హామీలు ఇస్తున్నాడు ప్రతిదీ. ఓకే, వేర్ ఇస్ ద మనీ? సీఎం గారు డబ్బులు ఎక్కడున్నాయి చూపెట్టాలి. మళ్ళా అదే సీఎం గారు ఏమంటారు, ఖజానా ఏడుంది, ఖాళీ ఉంది అంటారు. మరి ఖాళీ ఖజానా ఉన్నప్పుడు ఎందుకు అన్ని హామీలు ఇస్తున్నావు? సాధ్యాలు ఏందో ఆలోచించాల్సిన అవసరం లేదా అనేది ఒక పాయింట్. ఓకే, రెండోది ఏంటంటే మన బడ్జెట్లో ఇది 100 రూపాయలు మనకు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులలో 85 రూపాయలు ఏది డే టు డే మెయింటెనెన్స్ పోతున్నాయి. ఓన్లీ 15 రూపాయలే అభివృద్ధి సైడ్ పోతున్నాయి. అంటే రెండు రకాల ఖర్చులు ఉంటాయి. ఒకటేమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు, ఇంకోటేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ అంటే మూలధనం, అంటే పెట్టుబడి పెట్టడం, అంటే ఫ్యూచర్ కోసం. ఈ డే టు డే అంటే జీతాలు ఇవ్వడము, ఈ సంక్షేమ పథకాలు, డే టు డే మెయింటెనెన్స్. ఈ డే టు డే మెయింటెనెన్స్ కి 85% డబ్బులు మనకు రాష్ట్రానికి వచ్చిన ఇది ఖజానా నుంచి 80% ఓన్లీ డే టు డే మెయింటెనెన్స్ పోతే మరి ఇదే సీఎం గారు ఏమంటారు, నా పోటీ పక్క రాష్ట్రాలతోటి కాదు, లేకపోతే భారతదేశంలో ఉన్న దేనితోటి కాదు, నా పోటీ అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన అభివృద్ధి చెందిన దేశాలతోటి, నగరాలతోటి, ఒక లండన్ తోటి, ఒక న్యూయార్క్ తోటి అని చెప్తారు ఇదే సీఎం గారు. అన్నప్పుడు ఒక చైనా తోటి, ఒక సౌత్ కొరియా తోటి అన్నప్పుడు మీరు చేస్తున్న చర్యలు ఎక్కడన్నా అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయా? ఎట్లీస్ట్ నా అంచనా ప్రకారం, లేదంటే ఏ ఆర్థికవేత్తనని అడగండి, తక్కువ 50% అన్న, అంటే మన రాష్ట్ర బడ్జెట్ 3,24,000 కోట్లు అని రాసినప్పటికీ కేంద్రము మన వాటా మనకి ఇవ్వాల్సింది, కొన్ని గ్రాంట్స్ ఇవ్వాల్సింది. వాళ్ళు మన దగ్గర తీసుకున్న ట్యాక్సులు, అనేక రకాల ట్యాక్సులు మన రాష్ట్రం నుంచి. కానీ వాళ్ళు మన దగ్గర 100 రూపాయలు తీసుకుంటే కేంద్రము అందులోకి వెళ్ళి 40 రూపాయలు మాత్రమే మనకి ఇస్తుంది. 60 రూపాయలు ఇక వాళ్ళు తింటుండ్రా, వేరే పక్క రాష్ట్రాలు ఖర్చు పెడుతుండ్రా. కొన్ని రాష్ట్రాలకి వాడు 100 రూపాయలు ఆ రాష్ట్రం ట్యాక్స్ కడితే యూపీ అట్లాంటి వాళ్ళకి 300 రూపాయలు ఇస్తున్నాడు. సో అంటే మన 60 రూపాయలు తీసుకే వాళ్ళకి ఇస్తున్నట్లు లెక్క. సో ఆ క్రమంలో ఆ పేపర్ మీద రాసినప్పటికీ మనకి కేంద్రము 24,000 కోట్లు కేంద్రం ఇవ్వాలని రాసిర్రు. కానీ లాస్ట్ టైం అంతకుముందు కూడా రాసిర్రు ఏది గ్రాంట్స్ అని, కానీ ఇవ్వలేదు. ఓకే, ఆడ 20,000 రాస్తే 6-7 ఇచ్చిర్రు. కాబట్టి ఇప్పుడు 24,000 కేంద్రం గ్రాంట్స్ ఇస్తుందని రాసినప్పటికీ అలా 10,000 వస్తే ఎక్కువ. సో కాబట్టి 3,24,000 కోట్లని రాసినా నా అంచనా ప్రకారం అరౌండ్ 3 లక్షలు లేదంటే 3,10,000 కోట్లే అది యాక్చువల్ లెక్క. ఓకే, ఎందుకంటే గత ఎస్టిమేషన్స్ కి యాక్చువల్స్ కి డిఫరెన్స్ ఉంది. కేంద్రము మనకి పేపర్ మీద రాసినవి కూడా ఇస్తలేదు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు కదా, లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి ఇవ్వకపోతే ప్రభుత్వం గొలిపెట్టట్లేదు కదా. సో ఏది ఏమైనా ఈ 3,24,000 కోట్లలో అరౌండ్ 3 లక్షల కోట్లలో ఎంత ఏది మనం ఏం చేసినాం ఇక్కడ 26-27లో. ఓకే, సో డెట్ అంటే అప్పు 23,000 కోట్లు కట్టినాం. అయితే ఎంత అప్పు తెచ్చినాం? 80,000 కోట్లు అప్పు తెచ్చి 23,000 కోట్లు అప్పు కట్టినాం. అర్థమవుతుందా? కొత్త అప్పు ఏమో 79,980 అంటే 80,000 కోట్లు. లెక్క కోసం ఇట్లా ఈజీగా ఉంటుంది మాట్లాడుకోవడానికి. సో 80,000 కోట్లు అప్పు తెచ్చి 23,000 కోట్లు అప్పు కట్టినాం. అంటే అర్థమైంది, కొత్త అప్పు ఎంత చేసినట్టు? 58,000 కోట్లు చేసినట్టు. ఇది ఈ సంవత్సరంకి. గత సంవత్సరం కూడా ఇంచుమించు అదే పరిస్థితి. 20,000 కోట్లు అప్పు కట్టినాం. ఎంత అప్పు తెచ్చినాం? ఇది 72,000 కోట్లు అప్పు తెచ్చినాం. అంటే ఇంచుమించు 56,000 కోట్లు అప్పు తెచ్చినాం. అది అప్పు కట్టింది తెచ్చింది తీసేస్తే ఇది లాస్ట్ ఇయర్. అంతకుముందు ఇయర్ స్టార్టింగ్ లో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది 2024-25లో అప్పు ఎంత తెచ్చినాం? 1,89,000 కోట్లు అప్పు తెస్తే అందులోకి వెళ్ళి 1,42,000 కోట్లు అప్పు కట్టినాం. అంటే కొత్త అప్పు ఎంత చేసినాం? 50,000 కోట్లు చేసినాం. అర్థమైందా? అంటే సంవత్సరానికి 50 నుంచి 60,000 కోట్లు ప్రతి సంవత్సరం మనం కొత్త అప్పు చేస్తున్నాం. అర్థమైందా? దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు.
సో ఎందుకు అది 24-25 ఎందుకు అది పెద్ద నంబర్స్ ఉన్నాయంటే కేసీఆర్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పు తెచ్చిండు, తక్కువ ఇంట్రెస్ట్ కాదు. కాబట్టి మనం ఎక్కువ మిత్తి పోతున్నది ఇలా 8 లక్షల కోట్లకి. కాబట్టి ఆ మిత్తి తగ్గించుకోవడానికి తక్కువ ఇంట్రెస్ట్ లోన్ రీస్ట్రక్చర్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నాం. కేసీఆర్ చేసిన దాన్ని మనం మళ్ళీ వేరే బ్యాంక్ ద్వారా మనం తక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాం, ఆ ఎక్కువ అప్పుది కట్టేసి 2024-25లో. కానీ తర్వాత ప్రతి సంవత్సరము ఇంచుమించు 58,000 కోట్లు అరౌండ్ మనము అప్పు చేస్తున్నాం. అంటే ఇప్పుడు 58 అయితే వచ్చే సంవత్సరం 60,000 కోట్లు అప్పు చేస్తున్నాం, కొత్త అప్పు. అర్థమైందా? సో ఆ క్రమంలో దాదాపు మిత్తి ఎంత కడుతున్నాం సంవత్సరానికి అంటే 23,000 కోట్లు కడుతున్నాం. 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఎంత అవుతుంది? 24 అంటే 8% అంత మిత్తి కడుతున్నాం. అసలు చాలా తక్కువ కడుతున్నాం. ఎందుకంటే దాన్ని 20 ఏళ్ళు 50 ఏళ్ళు చేసుకున్నాం. ఆలోచించాలి. ఓకే, ఇక 6 గ్యారంటీస్కి 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, ఉచిత హామీ పథకాలు. ఓకే, అదే ఎందుకు ఈ 3 లక్షల బడ్జెట్ ఎందుకు అంటున్నా అంటే 3,24,000 కోట్లు అన్నాం, కానీ మనం అప్పు 23,000 కోట్లు కడుతున్నాం. కాబట్టి అప్పును తీసుకోకపోతే 3 లక్షల కోట్లే మనకు అవైలబుల్ ఉన్నాయి ఖర్చు పెట్టడానికి, డే టు డే పథకాలకు కానీ జీతాలకు కానీ అన్నిటికీ. ఎందుకంటే ఆ 23,000 కోట్లు అప్పు కడుతున్నాం. కానీ యాక్చువల్ ఈ 3,24,000 కోట్లు కాదు, మనకి 3,10,000 కోట్లే. అంటే హార్డ్లీ 2,89,000 కోట్లు ఇది మనము యాక్చువల్ గా మనకి బడ్జెట్ ఉన్నట్టు లెక్క. ఓకే, అర్థమైందా? సో కొంచెం బడ్జెట్ లెక్కలు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే మనకు తెలియాలి కదా మన పైసలు ఏడికి పోతున్నాయి, ఏమైతుంది, వాళ్ళు చెప్తున్న మాటలు నిజంగా అది వర్క్ అయ్యే సిచ్యువేషన్ ఉందా లేదా అనేది మనకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. ఓకే, సో ఇప్పుడు మన ఏమంటారు, దేశందేమో జీడిపి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జాతీయ స్థూల ఉత్పత్తులు. అంటే అది దానికి లెక్క ఉంటుంది అన్నట్టు, అందరి వాళ్ళు చేసే పనులు, దేశ సంపద, ఇవన్నీ లెక్క ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, దాన్ని బట్టి చెప్తారు జాతి సంపద ఎంత అనేది. దాన్ని జీడిపి అంటారు దేశం లెవెల్లో. ఓకే, రాష్ట్ర స్థాయిలో ఉన్న దాన్ని ఏమంటారు అంటే జిఎస్డిపి అంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి మొత్తం యొక్క వాల్యూ అన్నట్టు, మన యొక్క మొత్తం ఆస్తి లెక్క. ఓకే, అది ఎంతరా అంటే 19,61,700 కోట్లు. 19 లక్షలల్లా 8 లక్షల కోట్లు మనం అప్పు ఉంది. అర్థమైందా? అంటే దాదాపుగా 50% లేకపోతే 45% దాకా మనం అప్పే ఉంది. మన సంపద మొత్తంలో 45% అప్పే ఉంది. అంటే ఈ 19 లక్షలలో 11 లక్షలే మనవి, 8 లక్షలు అప్పే. కేసీఆర్ అనే దుర్మార్గుడు రాకముందు రాష్ట్రం యొక్క అప్పు మన వాటా కింద వచ్చింది 2014లో 76,000 కోట్లు. కేసీఆర్ అనే దుర్మార్గుడు దిగిపోయే టైంకి 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. అంటే కొత్త అప్పు ఎంత చేసిండు? దాదాపు 6 లక్షల కోట్ల పైన చేసిండు. కేంద్ర ఆర్బీఐ ద్వారా ఎఫ్ఆర్బిఎం ద్వారా అప్రూవల్ ద్వారా, ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్రూవల్ ద్వారా వచ్చిన ఇంచుమించు 4 లక్షల కోట్లు అయితే, కాళేశ్వరం కార్పొరేషన్ అని, ఇంకో ఎనర్జీ కార్పొరేషన్ అని రకరకాల కార్పొరేషన్ల పేరు పెట్టి దాదాపు 3 లక్షల కోట్ల అప్పు చేసిండు. అర్థమైందా? సో ఇప్పుడు దాదాపు ఈ కొత్త యాడ్ చేసింది, ఇంకా యాడ్ చేస్తే 9 లక్షలు అయింది కావచ్చు, సగమే 50% అప్పే ఉంది కావచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం 50,000 కోట్లు 60,000 కోట్ల అప్పు చేస్తున్నాం కదా, కొత్త అప్పు. అర్థమైందా? సో ఇది పరిస్థితి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనం సర్ప్లస్ ఉండే. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ 58,000 కోట్లు ఉంది కదా, అప్పుడు ఫిజికల్ డెఫిసిట్ సర్ప్లస్ ఉండే 3,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే. సో అది సుపరిపాలన అంటే దానికి డిఫరెన్స్. మళ్ళీ ఎన్ని అభివృద్ధి చేసుకున్నాం అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఎయిర్పోర్ట్లు కట్టుకున్నాం, కేంద్రం నుంచి అనేక సంస్థలు తెచ్చుకున్నాం. ఇలా కేంద్రం నుంచి ఏం వస్తలేదు, బంక వాడేం చేస్తలేడు, వాడు 150 లక్షల కోట్ల అప్పు చేసిండు, వాడేం చేస్తలేడు. మోడీ పొద్దుగాలేస్తే హిందూ ముస్లిం తప్ప మన డే టు డే అవసరాలు ఒక్కటికి వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, మన మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు, హిందువుల పైసలే కట్టినప్పుడు, హిందువుల పైసలే వాడు దోసుకుంటా, హిందూ ముస్లిం హిందువుల కోసమే పుట్టినా అంటే ఓడి నమ్ముతాడు, ఎందుకు నమ్ముతారు? సో అట్లా 6 గ్యారంటీస్, 6 గ్యారంటీలకి 50,000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. అర్థమైందా? రైతు భరోసా అంటే ఈ పెట్టుబడి సాయం చేస్తారు కదా రైతులకి, 18,000 కోట్లు. ఇక కేసీఆర్ అయిన దుర్మార్గుడు అయితే షెల్కకి బొల్కకి దేనికి పడదు దానికి 600 ఎకరాలు ఉన్న ఆసామికి వాడు రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధ భరోసానా, అదే రైతు భరోసా, అదే రైతు బంధు అన్నాడు వాడు, ఏమంటాడు. సో రైతు భరోసా కింద 18,000 కోట్లు మనము ఖర్చు పెడుతున్నాం.
చేయూత పెన్షన్లు అంటే వృద్ధాప్య పెన్షన్లు, బీడీ కార్మికులు, సింగిల్ ఉమెన్ ఉంటాయి కదా ఇవన్నీ. సో వితంతువులు ఇవన్నిటికి కలిపి 14,861 అంటే ఇంచుమించు 15,000 కోట్లు చేయూత పెన్షన్లకు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లకి 5,500 కోట్లు పేదవారికి ఇల్లు అనేది. మహాలక్ష్మి స్కీమ్, మహాలక్ష్మి అంటే అది యొక్క ఏమంటారు బస్సు, ఫ్రీ బస్సు ప్రయాణం, దానికి 4,305 కోట్లు మనం ఆర్టీసీకి కడుతున్నాం. అర్థమైందా? ఇవన్నీ యాడ్ చేస్తే 50,000 కోట్లు అవుతున్నాయి. ఇవి కాకుండా రుణమాఫీ అది సపరేట్, ఈ పథకాల కిందకి రాదు అది రుణమాఫీ అనేది. అది బడ్జెట్ లో ఫస్టే సపరేట్ చేస్తారు దాన్ని. ఓకే, అది లోన్లు అంటారు. ఆ లోన్లకి ఇంచుమించు 19,000 చిల్లర ఉంది. అందులో 18,000 కోట్లు ఈ యొక్క రైతులకి రుణమాఫీ. ఓకే, సో అది కాకుండా ఇంకొక 1-2 ఇక మిగతా ఉన్నాయి కదా ఏదో లోన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు అవి ఉన్నాయి కదా, అవి రికవర్ అయితే కావచ్చు. ఇది మహిళలకు ఇచ్చేటి లోన్లు, లేకపోతే స్టూడెంట్ లోన్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి. సో అవి అవుతాయి. కానీ 18,000 అయితే మాఫీ అవుతుంది, రుణమాఫీ అవుతుంది. అంటే మనకేం రావు మళ్ళీ ఈ 18,000 కోట్లు వాళ్ళకే పోయినట్టే. సో ఆలోచించండి, ఒక రైతుకే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. 18,000 కోట్లు రైతు భరోసాకి, అట్లనే 18,000 కోట్లు రుణమాఫీకి. ఓకే, తర్వాత 10,000 కోట్లు వ్యవసాయ కరెంటు ఫ్రీ కదా, ఉచిత కరెంటు కదా ఇది వ్యవసాయానికి, అది 10,000 కోట్లు. ఇవన్నీ యాడ్ చేయండి, 36, 10, 46. ఓకే, ఇంకా 3-4 వేల కోట్లు దీనికి ఉన్నాయి. సో దాదాపు 50,000 కోట్లు ఓన్లీ రైతులకు ఖర్చు పెడుతున్నాం మనం. ఎంత బడ్జెట్? 3 లక్షల కోట్లు కూడా లేదు బడ్జెట్. అంటే 3 లక్షల కోట్లకి వెళ్ళి రైతులకు ఎంత ఇచ్చినట్టు? 3 లక్షలకి వెళ్ళి 50,000 కోట్లు అంటే ఎంత? 10%, 16%. ఓకే, 15-16%. ఓకే, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,34,000 కోట్లు. ఇది డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు పెడుతున్నాం, జీతాలకి, పెన్షన్లకి, ఇంట్రెస్ట్లకి, ఇవన్నిటికి, సబ్సిడీస్కి, ఇవన్నిటికి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనం అంటే పెట్టుబడి, అభివృద్ధి కోసం. ఓకే, లాంగ్ టర్మ్ ఏదన్నా అది కడితే శాశ్వత కొన్ని అట్లీస్ట్ ఒక 50 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉండేది రోడ్లు యొక్క ఏదైనా పనికి వచ్చేది ఫ్యూచర్ కి. సో దానికి ఏది బ్రిడ్జిలు గిడ్జిలు ఉంటాయి కదా, బిల్డింగ్లు, వాటికి ఎంత? 47,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 2,34,000 కోట్లేమో ఏది యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ డే టు డే మెయింటెనెన్స్ కి. మూలధనం పెట్టుబడికి ఏమో 47,000 కోట్లు. ఇదేమో 15% లేదా 16%, అదేమో 84-85%. ఓకే, అర్థమైందా? అంటే ఎట్లా అభివృద్ధి జరుగుతుందో మీరు చెప్పండి. డే టు డే ఖర్చులకే పైసలన్నీ అయిపోతే ఎట్లా అభివృద్ధి చెప్పండి. సీఎం గారు దయచేసి ఒక ఆర్థికవేత్తని కానీ ఒక ఎవరినన్నా అడగండి, ఎట్లా 15% నేను అభివృద్ధికి ఖర్చు పెడితే నా రాష్ట్రము, నా దేశము, లేకపోతే నా రాష్ట్రమే, దేశం గురించి మనం మాట్లాడే స్థాయిలో ఏం కానీ, ఎందుకంటే అది మన కంట్రోల్ లేదు, అది దుర్మార్గుడు. కానీ రాష్ట్రం ఎట్లా నువ్వు న్యూయార్క్ చేస్తావు, ఎట్లా ఇంకోటి చేస్తావో చెప్పండి సీఎం గారు దయచేసి. ఓకే, అంటే నేను ఏమంటున్నా అంటే మాటలకి అక్కడ యాక్చువల్ నంబర్స్ కి పొంతన ఉండాలి కదా అనేది నా బాధ. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అడిషనల్ గా మనం ఎవ్రీ ఇయర్ అప్పు చేస్తున్నాం. ఇక కేసీఆర్ అయితే 10 రెట్లు 20 రెట్లు చేసిండు. ఓకే, సో ఆ విధంగా ఇరిగేషన్ కి, నీటిపారుదలకి 13,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కి 9,400 కోట్లు, రోడ్లకి బ్రిడ్జ్లకి 5,600 కోట్లు ఇది మనం ఖర్చు పెడుతున్నాం. అట్లనే ఇక రుణమాఫీ అన్న కదా 19,536 కోట్లు, అందులో 18,000 కోట్లు రైతులకి రుణమాఫీ, అవి రావుగా. ఆ 1,500 కోట్లు ఎప్పుడు వస్తాయి అది ఆ సున్నా వడ్డీలు అవన్నీ. తర్వాత ఎంప్లాయీస్ బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్ ఏందిరా అయ్యా అంటే జీతాలు. ఎంప్లాయీస్కి ఇచ్చేది, ఎంప్లాయీస్ వాడెవడో తిడుతున్నాడు అడ్డముండ కొడుకులు. మళ్ళీ కాంగ్రెస్ హయాంలో వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ బీజేపీ ఆట వాడుతారు గాడిద కొడుకులు. మా చుట్టాలే. ఓకే, మా బావనే అవుతాడు, మా మేనత్త కొడుకులే గాడిద కొడుకులు. వాళ్ళ పెళ్ళాం టీచరు, ఆయన టీచరు, వాళ్ళ చెల్లె టీచరు, వాళ్ళ అన్న టీచరు, వాళ్ళ మొగుళ్ళు టీచరు, వాళ్ళ పెళ్ళాల టీచరు, ఇంట్లో మా మామ టీచరు, 8 మంది టీచర్లు. ఒక్కొక్కరికి మా మామ రిటైర్ అయినాక 40,000 ఎంత వస్తున్నాయి. మళ్ళా వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పెళ్ళాం బతుకుంటే ఆ పెళ్ళాంకి వస్తాయి పెన్షన్. ఎవరి పైసలు ఎవడు ఇది చేస్తున్నాడు? ఇప్పుడు ప్రైవేట్లో ఎంత ఇస్తారు జీతం ఒక ప్రైవేట్ టీచర్కి? మరి వీళ్ళు 10 గంటలకు పోతారు, 4 గంటల వరకు మళ్ళీ బయట పడతారు, మళ్ళీ చాయ్ తాగుతారు, మళ్ళీ లంచ్కి పోతారు. ఏం పని చేస్తారు వీళ్ళు? మళ్ళీ సెలవులు, మళ్ళీ పిఆర్సీలు. ఒక ప్రైవేట్ టీచర్ అడగండి వాళ్ళకి ఎంత జీతం వస్తుంది, ఎంత పని చేస్తారు. మళ్ళీ ఏ మిడిల్ క్లాస్ వాడో, కొంచెం ఎబో మిడిల్ క్లాస్ వాడు, ఈవెన్ పేదోడు కూడా వాళ్ళ బిడ్డని మా ఇంట్లో పాషి పని చేస్తుంది, 4 ఇంట్లో పని చేస్తుంది భాగ్యలక్ష్మి భాగ్యమ్మ. సో వాళ్ళ బిడ్డని మళ్ళీ ప్రైవేట్గా పంపిస్తుంది. మరి వీళ్ళని ఎందుకు మేపుడు ఈ టీచర్లని?
1,12,000 మంది టీచర్లు ఉన్నారు. ఎందుకు ఈ గుదిబండను నెత్తి మీద పెట్టుకోవాలి? మళ్ళీ ఏమాత్రము ఎవడో ఈ గతి లేనోడు ఈ అతి లేనోడు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్కి ఓడిపోతాడు? గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పంపిస్తారు? ఏ దిక్కు దివానం లేనోళ్ళుగా అది వాళ్ళు కూడా ఆ దిక్కు దివానం లేనోళ్ళు కూడా చిన్న చిన్న వాటికి ఆడిపోతారు, కానీ పెద్దది వస్తే మళ్ళీ ప్రైవేట్కి పోతారు. అన్నప్పుడు వీటిని ఎందుకు మోపాలరా అయ్యా? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ని స్కూళ్ళు 4 స్కూళ్ళు పెట్టు, అవి మంచిగా ఉండని ఐఐటీ లెక్క పెట్టు. ఇప్పుడు ఐఐటీలో ఎవడైనా పంపిస్తాడు, ఎంత ఉన్నోడైనా లేనోడైనా. కానీ స్కూళ్ళకి పంపించాలంటే ఆలోచిస్తారు గవర్నమెంట్ స్కూళ్ళకి. నేనేమంటున్నా, 100 చెత్త ఇది పెట్టే బదులు కొన్ని స్కూళ్ళలో టీచరే ఉండడు, కొన్ని స్కూళ్ళకి ఆడ ఏమి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉండదు. ఒకటే టీచరు మొత్తం స్కూల్ అంతా నడిపించేది కొన్ని ఉంటాయి, కొన్నిట్లనేమో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నారు టీచర్లు. ఒక ఊర్లలోనేమో రిమోట్ ఏరియాలనేమో ఒక్క టీచర్ లేడు, ఒకటే టీచర్ ఉంటాడు. వాడు ఇట్లా వస్తాడు అట్లా పోతాడు, వాడు ఏం చెప్పాడు, ఆడ ఉన్నది నామకే వాస్తు. ఇది తండాలల్లో ఆడేవి ఉన్నాయి కొన్ని. ఇక ఈ సిటీలలో మంచి లొకేషన్లు ఉన్న వాటిలోనేమో అవసరానికంటే ఎక్కువ ఉన్నారు టీచర్లు. మళ్ళీ వీళ్ళకి వాళ్ళకి ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు రాగానే టీచర్లకి వాళ్ళకి ప్రమోషన్లు, వాళ్ళకి జీతాలు పెంచుడు. ఏందది? ఎవడిస్తుండు అన్ని పైసలు? నెలకు ₹1,00,000 పెళ్ళామ్మగుడు సంపాదించేంత అంత చదువు ఏం చెప్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి? ఎందుకు ఇవ్వాలి? సో కాబట్టి దిస్ స్ట్రాటజీ ఎవరి పైసలు అవి? నీ పైసలు కాదు కదా. పేదోడు పెట్రోల్ పోయించుకుంటే, పేదోడు మందు గోళీలు కొనుక్కుంటే, పేదోడు పుస్తకాలు కొనుక్కుంటే, చెప్పులు కొనుక్కుంటే, బట్టలు కొనుక్కుంటే వాళ్ళందరూ కడుతున్న ట్యాక్సులు కదరా అయ్యా, కదా. వాని మనసు బాగలేక పేదోడు మందు తాగితే దాని మీద ట్యాక్స్ వేస్తున్నాయి కదా, 30%, 40%. వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే, వాళ్ళు మన ఏమంటారు, ఏదైనా ఏ వస్తువు కొనుక్కున్నా అన్నిటి మీద వేస్తున్నాయి కదా ట్యాక్సులు. భూమి కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా అన్నిటి మీద వేస్తున్నాం కదా. మరి ఈ పైసల్ని వాళ్ళ కష్టార్జితాన్ని మనం తీసుకున్నప్పుడు సద్వినియోగం చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళని కూర్చుంటే పెట్టి మేపితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పంపించకపోయినాక, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించకపోయినాక వాళ్ళకి ఏం యూజ్ అవుతుంది వాళ్ళ ట్యాక్సులు? ఇన్ ద లాంగ్ రన్ మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఓకే, అట్లీస్ట్ 50% బడ్జెట్ ఓకే, డబ్బులు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు దాన్ని అభివృద్ధి కేటాయించాలి. గుంతలు పడకముందే దాన్ని పూడ్చాలి. ఓకే, క్లీన్ రోడ్స్ మెయింటైన్ చేయాలి. ఇటు 2 లేన్లు, అటు 2 లేన్లు, మధ్యలో గ్యాప్ ఉండాలి. ఓకే, యాక్సిడెంట్లు కాకుండా ప్రివెన్షన్ ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి ఏదన్నా చదువు ఉంటే సరిపోదు, డిగ్రీ ఉంటే సరిపోదు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళంతటి వాళ్ళు ఎంటర్ప్రీనియర్ అయ్యేటట్టు, వ్యాపారవేత్తలు అయ్యేటట్టుగా తయారు చేయాలి. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావు? ఎంతమందిని కూర్చుని ఏటి మేపుతావు? సాధ్యమా అది? ఇప్పటికి 5 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉంటే ఇంచుమించు 5 లక్షల మంది కాంట్రాక్టర్లు వీళ్ళు ఉన్నారు. అది ఏమంటారు కదా, ఇంకోటి ఏదో ఉంటుంది కాంట్రాక్ట్, ఇంకోటి ఏదో ఉంటుంది. సో అవి ఉన్నారు. 10 లక్షల మంది ఉద్యోగులు ఏం బీక్తుర్రు అయ్యా? కూసుండబెట్టి మేపుడే అవుతున్నది. మళ్ళీ ఆ ఉద్యోగులకు ఏమన్నా టెక్నాలజీ నేర్పిస్తారా, ఏమన్నా అడ్వాన్స్ చేస్తారా అంటే మళ్ళీ అదే రోడ్లు పట్టుకుని ఉడుచుడు. మరి చైనాలో అట్లా చేస్తుర్రా? వాళ్ళకి వెహికల్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది. 10 మంది చేసే పని ఆడ ఒక మిషన్ పెట్టుకొని చేస్తాడు ఆడు. మరి 10 మందిని ఎందుకు మేపాలరా అయ్యా? మళ్ళీ దానికి వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు, యూనియన్లు, గడికోసారి గొడవలు. ఇంత తినుకుంటేనే వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. ఇట్లయితే ఎట్లా మీరు చెప్పండి. 85 పైసలు మనం కట్టిన ₹100, 85 రూపాయలు ఉట్టినే ఖర్చుల్లోకి పోతే 15 రూపాయలే అభివృద్ధి జరిగితే ఎట్లా అభివృద్ధి జరుగుతుందో మీరు చెప్పండి. మెడ మీద తలకాయ ఉండవడం చెప్పండి. ఇవి కాకుండా సీఎం గారు ముబ్బడిగా హామీలు ఇస్తాడు. ఇప్పుడు ఉద్యోగాలు నిజంగా అవసరం ఉంటే భర్తీ చేయి. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేది గతంలో ఉండే కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో. ఓకే, అట్లనే రాష్ట్రానికి కూడా ఒక ప్లానింగ్ కమిషన్ ఉండాలి కదా. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేం మనం. కట్టగలుగుతాం మీరు చెప్పండి? ప్లాన్ లేకపోతే అది స్ట్రెస్ లెవెల్ అవన్నీ కరెక్ట్ బ్యాలెన్స్ చేయకపోతే కూలిపోదు అది. అంటే ప్లాన్ లేకపోతే చిన్న ఇల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక రాష్ట్రాన్ని నిర్మించాలి, అన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలంటే డెఫినెట్లీ యూ నీడ్ ఏ ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ ద్వారా మన రాష్ట్రము ఒక అభివృద్ధి చెందిన దేశంతో పోలిస్తే ఏ రంగాల్లో వెనుకబడి ఉంది, దీనికి అభివృద్ధి దేశాలు ఏం చేసినాయి, మనం అట్లా ఏమేం చేయడానికి మనకి ఈ డబ్బులని సద్వినియోగం చేయాలనేది ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది, మేధావుల కమిటీ.
సో ఆ మేధావుల కమిటీ ఆధారంగా మన బడ్జెట్ని అలొకేట్ చేసినాం కేంద్రం లెవెల్లో. అందుకని మనం ఉక్కు కర్మాగారాలు కట్టుకోగలిగినాం, నీటిపారుదల ప్రాజెక్టులు చేసుకోగలిగినాం, అన్ని చేసుకున్నాం. మోడీకి అది చేసేది లేదు కాబట్టి రాగానే ప్లానింగ్ కమిషన్ అయితే తీసిండు. ఎందుకంటే పైసలు ఆడ ఖర్చు పెట్టేది లేదు, వీడు తినేది ఉంది కాబట్టి. కానీ కేంద్రం లెవెల్లో అది ఉండే గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు. వీడు మోడీ వచ్చినాక తీసేసిండు. రాష్ట్రానికి కూడా అట్లాంటి ఒక ప్లానింగ్ కమిషన్ అవసరమా లేదా మీరు చెప్పండి. ప్లానింగ్ కమిషన్ పెడితే ఏమవుతుంది, వాళ్ళ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే పైసలు ఎక్కువ ఈ డే టు డే మెయింటెనెన్స్ కు కాకుండా అభివృద్ధి కేటాయించాల్సి వస్తుంది. అంటే అర్థమైంది, నిజంగా నీకు అభివృద్ధి చేసే ఇంటెన్షన్ ఉంటే కట్ డౌన్ యువర్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్, ఇంక్రీజ్ యువర్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. అర్థమైందా? మూలధనం ఖర్చుని పెంచు, ఈ ఏమంటారు దీన్ని తగ్గించు, ఈ రెవెన్యూ ఖర్చుని, డే టు డే మెయింటెనెన్స్ ఖర్చుని. అప్పుడు ఏమవుతుంది, నువ్వు దీనికి ఖర్చు పెడితే అభివృద్ధి జరుగుతుంది, మంచి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, ఫెసిలిటీస్ అవుతాయి, సెక్యూరిటీ పెరుగుతుంది, నేరం తగ్గుతుంది, గ్రీనరీ అవుతుంది, క్లీన్ అవుతుంది అన్నప్పుడు ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తాడు. లేకపోతే చాలా మంది ఎంటర్ప్రీనియర్ తయారవుతారు. అప్పుడు అందరి చేల పైసలు ఆడతాయి, అభివృద్ధి జరుగుతుంది. అందరి చేల పైసలు ఆడితే అందరు ఖర్చు పెడతారు, అందరు ఖర్చు పెడితే గవర్నమెంట్ కి ట్యాక్సులు వస్తాయి. కాబట్టి రెవెన్యూ ఇంకా బడ్జెట్ 3 లక్షలది 10 లక్షల కోట్లు అవుతుంది. దాన్ని అభివృద్ధి చెందిన దేశం అంటారు. అప్పుడు నువ్వు చెప్తున్న ట్రిలియన్స్ ఆఫ్ ఎకానమీ అవుతుంది. లేకపోతే ఎట్లయితుంది? నువ్వు మొత్తం డే టు డే మెయింటెనెన్స్ ఆడికాడికి చేస్తే వచ్చిన పైసలన్నీ ఎట్లా అభివృద్ధి అవుతుందో కామన్ సెన్స్ ఉన్నాడు అవడం చెప్పండి. ఎంత చదువుకోని వాళ్ళని అడిగినా చెప్తారు ఈ ముచ్చట. మా నాయనమ్మనో మా తాతమ్మనో అడిగినా చెప్తుంది. అర్థమైందా? సో చెప్పండి సీఎం గారు దయచేసి. సో అట్లా కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే నువ్వు తినకపోయినా తాగకపోయినా కంపల్సరిగా నెలకి ఇవి ఖర్చు పెట్టాలి. ఏంటిరా ఖర్చులు అంటే జీతాలు. ఓకే, ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఎంతరా అయ్యా అంటే ఈ సంవత్సరం 50,000 కోట్లు 2026-27. ఓకే, గత సంవత్సరం 49,463 కోట్లు, 49,000 కోట్లు. అంతకుముందు సంవత్సరం 2024-25లో 46,780, అంటే ఇంచుమించు 50,000 కోట్లు కేవలం ఎంప్లాయీస్ కి నెలకు జీతాలు ఇస్తున్నాం మనం. 50,000 కోట్లు అంటే ఎంత బడ్జెట్లు ఎంత? సో 17% అంత. అది కాకుండా పెన్షన్లు, ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్లు ఎంతరా అయ్యా అంటే ఈ సంవత్సరము 14,737 కోట్లు, అంటే 15,000 కోట్లు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ 13,110 కోట్లు. సో అంతకుముందు 16,950 కోట్లు. సో పెన్షన్లకి 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఉద్యోగులకి ఇచ్చేది చేయుత పెన్షన్ కాదు. ఓకే, సో స్కీమ్ కాదు, ఇది పెన్షన్. ఓకే, సో అంటే ఇప్పుడు 50,000 కోట్లు 15,000 కోట్లు 65,000 కోట్లు కేవలం వీళ్ళకి జీతాలు పెన్షన్లు ఇస్తున్నాం ఎంప్లాయీస్ కి. ఆలోచించండి ఎంత బడ్జెట్? 22% బడ్జెట్. 100 రూపాయలు మన ట్యాక్స్ కడితే 22 రూపాయలు కేవలం ఎంప్లాయీస్ ఖర్చు పెడుతున్నాం. ఇవి కాకుండా మళ్ళీ నేను 70,000 ఇచ్చినా ఇంకో 70,000 ఇస్తా అంటున్నావు. నువ్వు 70,000 వీనికి ఇస్తే వీడిని మేపాలే, వీడు రిటైర్ అయితే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా మేపాల్సి వస్తుంది. లేకపోతే వీళ్ళకి ఇప్పుడు కొత్త పెన్షన్ స్కీమ్ ఏదో లేదంటున్నారు. సో అయినప్పటికీ వీళ్ళని అన్ని పైసలు ఎందుకు అంత భారం వేసుకోవాలి ప్రభుత్వము? ఓకే, పోలీస్ శాఖ అవసరం. ఎందుకంటే నువ్వు ఏ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలన్నా లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉండాలి. కాబట్టి ఆ పోలీసులకు కూడా ఇంకా అప్గ్రేడ్ చేయాలి. పోలీసులకు కూడా కానిస్టేబుల్ అవసరం లేదు. కానిస్టేబుల్ అనే కంటే వాళ్ళకి ఒక పోలీస్ దగ్గర వాళ్ళకి అన్ని ఇది ఫుల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవాళ పోలీసులు చూస్తే వాడు అది వాడిని బెదిరించిన వాళ్ళు కొట్టిపోయేటట్టున్నారు. దెన్ వాట్ ఈస్ ద యూస్? ఆ ఇన్సిడెంట్ కాకముందు అక్కడ విత్-ఇన్ 2 minutes లో అక్కడికి రావాలి పోలీసు వాడు. రారు, వచ్చే ఫెసిలిటీ లేదు. వాళ్ళు కావాలని చేస్తలేరు, వాళ్ళకి ఆ ట్రైనింగ్ లేదు. అంటే ఒక చదువుకున్నవాడు, చట్టాల గురించి అవగాహన ఉన్నవాడు, అట్లనే ఏమంటారు ఇక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంటే దాన్ని ప్రివెన్షన్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ అక్కడికి చేరాల్సినది కానీ పోలీస్ వ్యవస్థని ఇంకా పటిష్టం చేయాలి. ఎందుకంటే నువ్వు ఏ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఒక ప్రైవేట్ వ్యక్తి వాడు ట్యాక్సీ ఎగ్గొట్టినా లేకపోతే వాడు ఇష్టమైనట్టుగా దోసుకున్నా ఏం చేసినా దాన్ని సరిదిద్దాలంటే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే పటిష్టమైన పోలీస్ వ్యవస్థ ఉండాలి. ఓకే, కానీ అంతమంది లక్షల మంది 1,21,000 మంది ఏమంటారు టీచర్లు ఎందుకు? వైద్య ఆరోగ్యం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆ మెయింటెనెన్స్ మనం చేయలేనప్పుడు పేదవారు ఉన్నారు. నేను పేదవారికి సాయం చేయక వద్దంటలేను. ఓకే, అబోవ్ మిడిల్ క్లాస్ వానికి, రిచ్ వానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాడు పెట్టుకునే స్థానంలో ఉన్నారు.
ఓకే, కాబట్టి కావాల్సి వస్తే ఒక 10-20% వాళ్ళు ఇన్సూరెన్స్ కడతా అంటే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వచ్చు, అది మిడిల్ క్లాస్ వాళ్ళకి. కానీ ఒక పేద వాళ్ళకే సాయం చేయాలి, ఎందుకంటే వాడు పాపం వానికి కట్టుకునే స్థాయి లేడు, వానికి ఆదాయం తక్కువ ఉంది కాబట్టి. ఓకే, అది కూడా వాడు ధనవంతుడు అయ్యేదాకా, లేకపోతే ఎబో మిడిల్ క్లాస్ అయ్యేదాకా. ఓకే, టెంపరీగా. ఓకే, సో ఆ క్రమంలో ఇప్పుడు ప్రైవేట్ లో పోతా అంటే పోనీ ప్రైవేట్ లో కాస్ట్ తక్కువ అవుతుంది, ఎందుకంటే ఎంప్లాయీస్ కి ఇచ్చే జీతాలు తక్కువ అవుతుంది, ఆ ఎఫిషియన్సీ ఉంటుంది, మోర్ అవర్స్ పని చేస్తారు, కాబట్టి మోర్ ఎఫిషియెంట్ ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా. పేదోడు కూడా ఆడికే పోని. ఒక ధనవంతుడు ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందో, ఏ క్వాలిటీ వైద్యం వస్తుందో పేదవాడికి కూడా అదే రాని అయ్యా. పేదవాడికి మనం రీఇంబర్స్ చేస్తాం, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వాళ్ళకి రీఇంబర్స్ చేస్తాం, లేదంటే ఇన్సూరెన్స్ కడతాం వైద్యం అయితే. ఎందుకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్ ఇన్ని మెయింటైన్ చేసి వాటిని స్కూల్ మెయింటైన్ చేయడానికి పైసలు ఖర్చు అవుతాయి, వీళ్ళకి జీతాలకు ఖర్చు అవుతాయి, మళ్ళీ ఏం బీక్తారా అంటే ఆడు ఏం చెప్తారా, ఎవడన్నా పంపిస్తాడా అంటే మళ్ళీ ఒకడు పంపడానికి. ఎందుకు ఈ ఇంత లక్షల కోట్ల బడ్జెట్ ని ఎందుకు వేస్ట్ చేయాలి ఈ గవర్నమెంట్ స్కూల్స్ కి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి? దాని బదులు ప్రైవేట్ లోనే పోని వాళ్ళకి రీంబర్స్ చేస్తే అయిపోయింది కదా. కానీ సీఎం గారు ఏది యొక్క హోంశాఖని తన దగ్గరనే పెట్టుకున్నాడు, విద్యాశాఖని తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇక ఖర్చు ఇక పెడితేనే ఉన్నాడు ఖర్చు. మరి దాంట్లో వచ్చే ఫలితం ఏందో మనకు తెలుస్తలేదు. ఓకే, ఇంకా వైద్య శాఖలో కూడా అదే పరిస్థితి. సో అంటే నేను ఏమంటున్నా అంటే ఇవన్నిటికి కారణం ఏంది? యూ డోంట్ హ్యావ్ ఏ ప్లానింగ్ కమిషన్. నీ మాటలకి చేతనలకి పొంతన కలుస్తలేదు. నువ్వు అంబిషన్ ఎక్కువ ఉన్నది, కానీ అక్కడ ప్రాక్టికల్ తక్కువ ఉన్నది. ఎంతవరకు నువ్వు ఆలోచించి హామీలు ఇస్తలేవు, నీకు ఎమోషన్ తోటి పోతున్నావు. అరే నేను ఏదో చేస్తున్నా, ఇది కరెక్టే, ఎవడో నీ ముందు అడ్మినిస్ట్రేటర్, అంతకుముందు అడ్మినిస్ట్రేషన్ గతంలో ఎవరు పాలకులు ఉంటే వాళ్ళు ఏం చేసారో అదే పాలసీ ఫాలో అవుతున్నావు. నో ఇట్ వోంట్ వర్క్ దట్ వే. ఆ పాలసీ ఫాలో అయితే ఇప్పటివరకు ఎప్పుడో అభివృద్ధి జరిగేది కదా, కాలే కదా, ఒక చైనా లెక్క కాలే కదా, ఒక సింగపూర్ లెక్క కాలే కదా. సో కాబట్టి దట్ వోంట్ వర్క్. సో కాబట్టి ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ గుడ్ ఇంటెన్షన్ టు మేక్ దిస్ స్టేట్ యాజ్ డెవలప్డ్ స్టేట్, యూ నీడ్ టు ఫాలో వాట్ డెవలప్ స్టేట్స్ ఫాలోడ్. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఏమి ఫాలో అయ్యారో అది ఫాలో కావాలి. ఇంతకుముందు గతంలో నీ ముందు తరం పాలకులు ఏం పరిపాలించారో దాన్ని అట్లనే కొనసాగిస్తే అప్పుడు ఎట్లుందో ఇంచుమించు అట్లే ఉంటుంది. యూ డోంట్ సీ బిగ్ డిఫరెన్స్. కాబట్టి సీఎం గారు ఫస్ట్ యూ నీడ్ టు అనౌన్స్ ఏ ప్లానింగ్ కమిషన్. యూ నీడ్ టు నీ ప్రయారిటీస్ ఏంది, మెజారిటీ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఇంకా అదనంగా భారం ఎందుకు వేస్తున్నావు, ఆడ అవసరమా లేదా అనే ఒక విచక్షణ లేకుండా ఎందుకు హైర్ చేసుకుంటున్నావు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఈచ్ పెన్నీ, ప్రతి పైసా ఓకే ఖర్చు పెట్టే ముందు 100 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, ఎంత అయితే అంత పెట్టుబడి దిక్కు ఖర్చు పెట్టాలి, కానీ డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించుకోవాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఇది నన్ను కాదు, నీకు దేశంలో ఉన్నటువంటి లేకపోతే అంతర్జాతీయ సంస్థలు అయినటువంటి నువ్వు హైర్ చేసుకొని ఎక్స్టర్నల్ కన్సల్టింగ్ డెలాయిట్ లాంటి వాటిని, ఇంకోటి పిఎన్సి హైర్ చేసుకుని అయినా ప్రైస్ వాటర్ కూపర్ అట్లాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓకే, వాళ్ళని అడగండి. ఈ స్ట్రాటజీలో ఇప్పుడు నేను చేస్తున్న ప్రకారం ఖర్చు పెడితే నా తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని వాళ్ళని అడగండి, మేధావులని, ఆర్థికవేత్తలని. వాళ్ళు చెప్తారు సీఎం గారు. ఓకే, సో ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇంతకుముందు చెప్పిన మిత్తి ఎంత కడుతున్నాం? ఆ కేసీఆర్ అనే దుర్మార్గుడు చేసిపోయిన అప్పుకి 21,304 కోట్లు కడుతుంది. అంటే ఇప్పుడు కూడా మనం కొంత అప్పు చేస్తున్నాం, బట్ ఆయన బాగా చేసిపోయిన అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చేస్తున్న లెక్క ప్రకారం చేసినా మళ్ళీ గంతే అవుతుంది, కేసీఆర్ చేసినంత అవుతుంది కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు 60,000 కోట్లు అప్పు చేస్తున్నాం సంవత్సరానికి, 58 ఓకే, ఈ 60 ఇంటూ 15 వేసినాం అనుకో, ఎంతైతే 6 లక్షల కోట్లే. కేసీఆర్ చేసిన కూడా గంతే అయిపోయా. సో రేవంత్ రెడ్డి యూ హ్యావ్ టు థింక్, మీరు ఖర్చులు తగ్గించుకోవాలి, డే టు డే మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించుకోవాలి, ఆ మిగిలిన బడ్జెట్లో ఎక్కువ శాతం అభివృద్ధికి కేటాయించాలి. లేదు అంటే రాష్ట్ర సంపదను పెంచాలి. ఎట్లా పెంచుతావు? ఎట్లా వస్తాయి డబ్బులు? ఎట్లా వస్తాయి? ఆకాశంలోకి వెళ్ళి రావు కదా. ఆ భూమికి కూడా రేట్లు పెంచి నా సంపద పెరిగింది అంటున్నారు. అర్థమైందా? గతంలో 20 లక్షలది ఇలా 100 కోట్లు చేసి నాకు జీడిపి పెరిగింది అంటున్నారు. నువ్వు 100 కోట్లు పెడితే కొనేటోడు రా విక్రము. సామాన్యుడు బంగారం కొనుక్కోలేని పరిస్థితి, భూమి కొనుక్కోలేని పరిస్థితి. అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు చెప్తున్న జిఎస్డిపి అనేది కూడా అది అంకెల గారడియే. నీవు 100 కోట్లకి ఎకరం పెట్టి కొనుక్కునేటోడు ఓడున్నాడు, ఎవ్వరు లేడు. ఈవెన్ నువ్వు చెప్పే ధనవంతుడు కూడా 100 కోట్ల ఎకరం పెట్టి కొనుక్కునే స్థాయిలో ఓడలేడు.
దెన్ పేపర్ మీద చెప్పుకోవడానికి అది కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఎవడు కొనుక్కోడు. సో అది రియల్ నంబర్ కాదు. అసలు నువ్వు చెప్తున్న సంపద కూడా రియల్ నంబర్ కాదు, ఫేక్ నంబర్. ఉట్టిగా కాగితం మీద రాసుకుంటే అయిపోదు కదా. దాన్ని ప్రజలు కొనుక్కోవాలి. ఆ రేటు పెడితే కొనుక్కునే స్థాయిలో ఎవరున్నారు? ఇలా బంగారం కూడా కొనుక్కోలేని స్థాయికి వచ్చేసింది, అపార్ట్మెంట్ కూడా కొనుక్కోలేని స్థాయికి వచ్చేసింది సామాన్యుడు. అంటే నేను ఏమంటున్నా అంటే, నువ్వు చెప్పేది ఇక్కడ కొన్ని లొకేషన్లో ఎక్కడో చోట నువ్వు ఆ రేటు ఉండొచ్చు, కానీ మెజారిటీ ప్లేస్లలో ఆ రేట్లో అఫోర్డ్ చేసేటోళ్ళు ఎవరు లేరు. నువ్వు పేరుకి చెప్పుకుంటే అది కాదు, అది సంపద అని నువ్వు అనుకుంటే అది భ్రమ. అది నేను చెప్పదలుచుకుంది. ఓకే, అంటే దాదాపు మన రాష్ట్ర సంపద అని చెప్తున్నది ఎంత ఉందో అప్పు కూడా అంతే తయారైంది, ఇంకా అయితేనే ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారు ఇట్లనే ఇదే కంటిన్యూ అయితే ఈ రేవంత్ రెడ్డి గారు దిగిపోయేసరికి ఇంకో 6 లక్షల కోట్ల అప్పు అవుతుంది. ఈ కేసీఆర్ చేసిన అప్పటి వరకు చేసిన 7, ఇది ఒక 6, 13 లక్షల కోట్లు. మరి సంపద కూడా అట్లా పెరగాలి కదా, మరి పెరుగుతుందా? ఆలోచించండి. ఓకే, సో అంటే తినకపోయినా తాగకపోయినా 50,000 కోట్ల జీతాలకి, 15,000 కోట్లు పెన్షన్లకి, ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్లకి, అటనే మిత్తి 21,000 ఇవి కడితే 85,000 కోట్లు కంపల్సరిగా ఎవ్రీ మంత్ మనం ఖర్చు పెట్టాలి. అర్థమైందా? అంటే అంటే ఎంత శాతం అవుతుంది అది? 3 లక్షల బడ్జెట్లో ఆలోచించుకోండి. సో ఇది రెవెన్యూ అంటే ఇక ఇది అలా కొన్ని మనం కేంద్రానికి కట్టేటి ఉంటాయి కదా, అవి మనకు కొంత వస్తున్నాయి, 33,000 కోట్లు. సో తర్వాత గ్రాంట్స్ అని 12,000 కోట్లు వచ్చినాయి, 12,000 కోట్లు. తర్వాత ఇది ట్యాక్స్ రెవెన్యూ ఏమో ప్రజల దగ్గర ట్యాక్స్ ద్వారానేమో 1,48,000 కోట్లు వస్తున్నాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏమో ట్యాక్స్ కాకుండా ఇంకా కొన్ని వేరేటీ చేస్తారు కదా, ఎక్సైజ్ సుంకాలు అట్లాంటివి, అవి ఒక 35,000 కోట్లు వస్తున్నాయి. సో క్యాపిటల్ రిసీట్లు, ట్యాక్స్ రెవెన్యూ, వ్యాట్, సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ 38,000 కోట్లు. స్టేట్ జిఎస్టీ ఏమో 52,000 కోట్లు. ఎక్సైజ్ అంటే ఈ మందు, ఆల్కహాల్, డ్రగ్స్ గిగ్స్ ఉంటాయి కదా, అవి 27,000 కోట్లు. సో స్టాంప్స్ అండ్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్, భూములు రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా, భూములు కానీ ఇల్లు కానీ, వాటికి సంబంధించినవి 19,000, అంటే ఇంచుమించు 20,000 కోట్లు. వాహనాల మీద ఇది ట్యాక్సులు అంటే వెహికల్ రిజిస్ట్రేషన్ 8,500, అంటే ఇంచుమించు 9,000 కోట్లు. ట్యాక్సెస్ డ్యూటీస్ ఆన్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ మీద 486 కోట్లు. కరెంట్ బిల్లు వేస్తారు కదా, అది కరెంటు లెక్క పెట్టద్దు. సో మెయిన్గా డబ్బులు ఎక్కడ వస్తున్నాయి మనకంటే 2,42,000 కోట్లే వస్తున్నాయి మనకి. ఓకే, అందులో ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఒకటి పెద్దది, తర్వాత వ్యాట్ ఒకటి. వ్యాట్ అంటే ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, పెట్రోల్ మీద వాటిని చేస్తారు కదా, వ్యాట్ అంటారు. తర్వాత ఆల్కహాల్ మీద వేసేది ఇది ఎక్సైజ్ సుంకం అంటారు. తర్వాత భూముల మీద వేసేది రిజిస్ట్రేషన్ అంటారు. తర్వాత వాహనాల మీద వేసేది, వాహనాలు అంటే 8,800 వస్తున్నాయి. ఓకే, మరి అదనంగా డబ్బులు వచ్చే సోర్సెస్ కూడా ఏమి నాకైతే ఏం కనిపిస్తలేవు. పెంచుకునే అవకాశం కూడా ఏడుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఓకే, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కి 34,883 కోట్లు అంట. ఓకే, తర్వాత ఇది రాజీవ్ యువ వికాసం అంటే స్కిల్ డెవలప్మెంట్ కి 5,800 కోట్లు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అదే రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతున్నారు కదా, సో 5,000 కోట్లు. నేను చెప్పిన కదా, విద్యా విభాగం, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్, కల్చర్, అదే ఎడ్యుకేషన్ విభాగానికి 27,000 కోట్ల 663 రూపాయలు, అంటే దాదాపు 28,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అందులో ఈ ఉద్యోగాలకు, ఈ టీచర్లకి, బోర్లకి అంత. సో అందులో ఏది ప్రైమరీ ఎడ్యుకేషన్కి వచ్చేసేమో 7,000 కోట్లు, 6,837, అంటే 7,000 కోట్లు. సెకండరీ ఎడ్యుకేషన్ 9,100, అంటే 9,000 కోట్లు. అగ్రికల్చర్ ఇంతకుముందు చెప్పిన రైతు భరోసా 18,000 కోట్లు. తర్వాత సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్, అదే చేయూత, ఇవన్నీ ఉన్నాయి కదా, గర్భిణీలకి, స్త్రీలకి ఉన్నాయి కదా, ఈ సోషల్ వెల్ఫేర్ అంటే అదే ఆర్థిక సాయం చేయడం. సో అవి 24,000 కోట్లు. విద్యుత్ రంగానికి సంబంధించి 20,000 కోట్లు, అందులో 10,000 కోట్లు ఈ అగ్రికల్చర్కి సబ్సిడీ ఇస్తున్నాం. అట్లనే 8,000 కోట్లు ఉంది ఈ పేదవాళ్ళకి విద్యుత్ సబ్సిడీ కూడా. ఓకే, హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్య శాఖకి 14,000 కోట్లు, 13,997, 14,000 కోట్లు ఈ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన ఖర్చు పెడుతున్నాం వాళ్ళ ఉద్యోగులు అవన్నిటికీ. అందులో 1,143 కోట్లు, అంటే ఇంచుమించు 1,200 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతున్నాం. ఓకే, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ అంటే నీటిపారుదలకి ఎంత 10,000 కోట్లు. మేజర్ ఇరిగేషన్ కి అంటే కాళేశ్వరం అంటే గతంలో, కానీ ఇప్పుడు సీతారామయ్య ఉన్నాయి కదా కొన్ని ప్రాజెక్టులు మేజర్ ఇరిగేషన్.
సో మేజర్ వాటికి నీటిపారుదలకి 10,000 కోట్లు, ఓన్లీ మేజర్ ఇరిగేషన్కి మొత్తం 13,717 అంటే 14,000 కోట్లు మనం ఏది ఏమంటారు వరదల నివారణకి కానీ లేకపోతే ఈ యొక్క ఇరిగేషన్ నీటిపారుదలకి 14,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అర్బన్ డెవలప్మెంట్కి 13,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అందులో 10,000 కోట్లు మున్సిపాలిటీస్కి కార్పొరేషన్కి ఇస్తున్నాం. అందులో మోస్ట్లీ నేను అనుకుంటున్నా అది అభివృద్ధికి కాకుండా వాళ్ళ జీతాలకే పోతున్నాయి కావచ్చు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కే పోతున్నట్టున్నాయి. ఓకే, అంటే ఎక్కువ పైసలు ఖర్చు పెడతలేము అభివృద్ధికి, 15% చెప్పిన కదా. ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు బ్రిడ్జ్లకి 5,677 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మొత్తం ఇది రవాణా శాఖకి 11,430 కోట్లు. అందులో 6,777 కోట్లు రోడ్లు మరియు బ్రిడ్జ్లకు ఖర్చు పెడుతున్నాం. ఈ రోడ్లు బ్రిడ్జ్లకు కొంత యూజ్ అవుతుంది 6,000 కోట్లు, కానీ మిగతాదంతా వాళ్ళకి మరి ఖర్చు ఏం ఖర్చు పెడుతున్నారు మిగతాయి. ఓకే, ఈ 12,000 కోట్లలో పోలీసు విభాగానికి హోంశాఖకి ఎంత ఖర్చు పెడుతున్నాం? 11,353 కోట్లు. ఓకే, ఈ 11,353 కోట్లు పోలీస్ శాఖలో 5,632 కోట్లు జిల్లాలకు ఖర్చు పెడుతున్నాం. అంటే మిగిలిన 6,000 కోట్లు ఏది నగరాలకు ఖర్చు పెడుతున్నాం, అర్బన్. ఓకే, రూరల్ ఏమో 5,600 జిల్లాలకంటే ఒక హైదరాబాద్నే ఇంచుమించు 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు లెక్క పోలీస్ శాఖకి. జిఎస్డిపి చెప్పిన నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటేనే ఇంతకుముందు చెప్పిన ట్యాక్స్ రెవెన్యూ అంటేనేమో అది. నాన్ ట్యాక్స్ అంటే దేని మీద వస్తాయంటే లిక్కర్ లైసెన్స్లకి. ఓకే, 1 టైం కడతారు కదా లిక్కర్ లైసెన్స్ కి, ఎక్సైజ్, తర్వాత మైనింగ్ ఫీజులు, తర్వాత ఇంట్రెస్ట్లు, లోన్, తర్వాత రిటర్న్స్ ఆన్ లోన్స్ గివెన్ బై రాష్ట్రం ఏదైనా లోన్లు ఇస్తే వాటి మీద వచ్చే రిటర్న్స్, ఇట్లాంటివన్నీ ట్యాక్స్ కాకుండా. ఓకే, 6 గ్యారంటీలు చెప్పిన. ఓకే, జీతాలు చెప్పిన, పెన్షన్లు చెప్పిన, మిత్తి చెప్పిన, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఫిజికల్ డెఫిసిట్ ఇవన్నీ చెప్పిన. సో గ్రాంట్స్ నేడు 24,000 కోట్లని రాసింది, కానీ 12,000 కోట్లు ఇస్తే ఎక్కువ వాడు ఇయ్యాడు పీకడు మోడీ. సో ఎస్జిఎస్టీ అవన్నీ చెప్పిన నేను. ఓకే, రైతు బంధు, రైతు విద్యుత్ అప్పు. సో అయితే మీకు మొత్తం మీద ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నా. సో కామెంట్ చదువుదాం. అంటే తెలియాలి కదా పైసలు ఏడిపోతున్నాయి, ఇది వయబుల్ ప్లానా, వాళ్ళు చెప్తున్న మాటలకి చేతలకి పొంతన కలుస్తుందా లేదా అనేది చదువుదాం. మీ కామెంట్ చదువుదాం. ఉంటారు కొంతమంది ఉద్యోగులకి ఏంటంటే వాళ్ళకి కూర్చున్న దగ్గర మేపే వారికి వాళ్ళకి ఇక ఇప్పుడు ప్రైవేట్ దయచేసి మీరు చూడండి, ఒక గవర్నమెంట్ టీచర్కి ఒక ప్రైవేట్ టీచర్కి కంపేర్ చేయండి దయచేసి. ఈయన ఎన్ని గంటలు పని చేస్తాడు, ఈయనకి ఎంత జీతం వస్తుంది, ఈమె ఎన్ని గంటలు పని చేస్తుంది, ఈమెకి ఎంత జీతం వస్తుంది. మరి నలుగురికి ఇచ్చే వీళ్ళు తక్కువ జీతానికి గవర్నమెంట్ టీచర్ నలుగురు చేసేది ఈ ఒక్కడే చేస్తాడు. మళ్ళీ ఏమాత్రం కొంచెం అవకాశం ఉన్నా, ఏమాత్రం కొంచెం 4 పైసలు సంపాదించుకునే స్థాయిలో ఎంత కష్టపడైనా పేదవాళ్ళైనా ఎంతో కొంత వాళ్ళు మళ్ళీ ప్రైవేట్కి పంపించడానికి ఇష్టపడతారు. మరి ఎందుకు ఇది మేపడం ఎందుకు దీన్ని? ఐఐటి లాంటి మంచి ఒక 4 కట్టేసి ఆ 4 ఎంట్రన్స్ ఫీజు ఎగ్జామ్ పెట్టి వాటిని ప్రైవేట్కి ధీటుగా మెయింటైన్ చేస్తే అయిపోతుంది. కొన్నిటికే ఈ పనికిరాని అన్నింటిని ఎత్తేస్తే అయిపోయింది, ఖర్చు తగ్గుతుంది కదా, సగం ఖర్చు తగ్గుతుంది కదా. ఆలోచించండి. ఇట్లా నచ్చదు, వాస్తవాలు మాట్లాడితే నచ్చదు. మళ్ళీ వీళ్ళే వచ్చేసి ఏమంటారు, నా దేశం బాగుపడలేదు, నా దేశం ఇది కాలేదంటారు. మరి చేయాలంటే మార్పు, మరి ప్రాక్టికల్ చేయాలి కదా. ఇప్పుడు మన ఇంటికాన్ని మనకు వచ్చే పైసలకి మనం పెట్టే ఖర్చులకి లెక్కలేసుకోకపోతే మన చేతిలో 1 పైస ఉండదు. ఇప్పుడు అన్ని ఈఎంఐలు తెచ్చుకొని ఈ చేతిలో 1 పైసా మిగలకుండా చేసి లాస్ట్కు ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? ఎవరు? శ్యామ్ కుమార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ఏమంటున్నాడు? పనస శ్రీనుగౌడ్ ఇంతకు ముందు కట్టలేదా? ఎవరు కట్టినా బ్రదర్ ఇంతకు ముందు చేసినట్టుగానే చేస్తే ఇంతకు ముందు ఉన్నట్టే ఉంటది. అంతకు మించి చైనా కాదు, బీజింగ్ కాదు, షాంఘై కాదు, న్యూయార్క్ కాదు, ఇంకోటి కాదు. అంటే ఇప్పుడు ఒక ఏమంటారు, వందే మాతరము, లేకపోతే ఆ యొక్క జెండా వందనం రోజు, 15 ఆగస్టు రోజు, 26 జనవరి రోజు నా దేశం గొప్పది, నా మాతృదేశం అని నెత్తి నోరు కొట్టుకుంటే అయిపోదు కదా. మళ్ళీ గుంత అట్లనే ఉంటుంది, క్లీన్ అండ్ గ్రీన్ ఉండదు, ఏడబడతా చెత్త ఉంటుంది, చెర్ల కంపు వాసన వస్తుంటుంది. మళ్ళీ నా దేశం అభివృద్ధి అయితలేదు నువ్వే మొత్తుకుంటావు. కావాలంటే వాళ్ళు ఏం చేసిర్రు అభివృద్ధి అయిన దేశాలు, అది మనం ఎందుకు చేస్తలేము అనేది మనం ఆలోచించుకోవాలి కదా. కామన్ సెన్స్. సో
ఇంతకుముందు చేసినట్టు చేస్తే ఇంతకుముందు ఉన్నట్టే ఉంటుంది, అంతకుమించి ఉండదు ఇక. అర్థమైందా? భారతదేశం అభివృద్ధి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అభివృద్ధి చెందుతున్న దేశమే ఉంటుంది ఇక, అంతకుమించి ఉండదు ఇక. మరి అట్టనే ఉండాలనుకుంటే ఇక ఎవడేం చేయలేడు. భారతదేశంకి ఎవరు రావాలంటే ప్రతి దేశం వాడు ఆ భారతీయులు కామన్ సివిక్ సెన్స్ లేదు, భారతదేశంకి పోకండి అని రాస్తారు. ఉందా మాటలని ఎల్లకాలం? ఆలోచించుకోండి. మళ్ళీ ఇదే ఏమంటారు ఈడ కామెంట్, అట్లా నెగిటివ్ కామెంట్ పెట్టేటోళ్ళు ఫస్ట్ వాళ్ళ బిడ్డను కొడుకు వేరే దేశంకి పంపించా, అమెరికా పంపిస్తా, లేకపోతే లండన్ పంపిస్తా, లేకపోతే దుబాయ్ పంపిస్తా అని వీళ్ళే అంటారు. మళ్ళీ మన మంచిగా ఉంది కాబట్టి పంపిస్తున్నావు. మరి అట్లా మనం చేసుకోవడానికి మనకేం పుట్టింది? మన టాలెంట్ వాళ్ళకి యూజ్ అయినప్పుడు మన టాలెంట్ మనకెందుకు యూజ్ అవుతలేదు? ఎందుకంటే బొక్కలు ఉన్నాయి, ఈ బొక్కలన్నీ ఉన్నాయి. ఆ బొక్కల్ని సర్దిద్దామరా అంటే నచ్చలేదు. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, దేశమంతా అందరూ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క దగ్గర ఇలాగే మాట్లాడితే అమెరికా కూడా పనికి రాదనుకుంటా బ్రదర్. భారతదేశ అభివృద్ధి ముందు చేయాలి బ్రదర్. మనకేమైతుందంటే మన దగ్గర రిసోర్సెస్ లేక కాదు, డబ్బులు లేక కాదు, ఎవ్రీథింగ్ ఉంది. కాకపోతే కొద్ది మంది చేతుల్నే కాన్సన్ట్రేట్ అయింది. మెజారిటీ ప్రజలకు ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. చదువుకున్న మన దేశంలో ఇంకో దరిద్రం ఏంటంటే చదువు అంటే చదువు అంటే చదువుకోనాలంతే వేస్తా అన్నట్టు భావన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ చాలా మంది ఉన్నారు. అంటే వాడు చదివిన చదువులో ఏదైనా డాక్టర్ అయితే వానికి డాక్టర్ పని తప్ప మిగతా ఏ విషయాల్లో వానికి జీరో నాలెడ్జ్. అంటే అట్లాంటి వాళ్ళు ఏంది, వానికి ఏం పట్టిముడు. ఇక వాడు వైద్యం ఎందుకు చేస్తాడంటే, ఆ డాక్టర్ పని ఎందుకు చేస్తాడంటే వానికి ఫీజు వస్తుంది కాబట్టి, డబ్బులు వస్తాయి కాబట్టి. వాడు సాఫ్ట్వేర్ పని ఎందుకు చేస్తాడని వాడికి డబ్బులు వస్తాయి కాబట్టి వాడు కోట ఎందుకు రాస్తాడంటే. అది తప్ప వానికి వేరే విషయాల మీద ఏం లోక జ్ఞానం ఉండదు, తెలుసుకోవాలని ప్రయత్నం చేయడు, దేశం మీద ప్రేమ ఉండదు. నా ఇల్లు మంచిగా ఉంది చాలా అంటాడు. కరెక్టే అయ్యా, నీ ఇల్లు మంచిగా ఉంది, కానీ నీ ఇంటి చుట్టూ ఏముందో, నీ ఇంటి బయట చెత్త ఉంటే నీ ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా బయట ఉన్న చెత్త నీ ఇంట్లోకి వస్తుంది. ఇలా నిన్న ఒక ఆమె రాజీవ్ రహదారి ఏంది మన యొక్క ట్రిప్ ఏమంటారు ఓఆర్ఆర్ మీద ఆయనతో యాక్సిడెంట్ అయి చచ్చిపోయాయి. ఆమె ఎవరు ట్యాక్స్ ఏదో మంచి పొజిషన్లో ఉన్నది. ఇప్పుడు ఆమె ఏం పాపం చేసిందని చచ్చిపోయే? మరి కామన్ సెన్స్ అది ఉండాలి కదా. ఈ నడిపేటోళ్ళకి స్పీడ్ తక్కువ ఉండాలి. ఆడు నడి రోడ్డు మీద ఎందుకు ఆపాలి? వాడు ఆపితే దాని ఎమర్జెన్సీ లైట్ పెట్టుకోవాలి, వీడు స్పీడ్ కంట్రోల్ పెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఈ రాష్ట్రం బాగలేకపోతే నువ్వు అమాయకుడు, నీకు సంబంధం లేకుండా నువ్వు చచ్చిపోయినావు కదా. నీకు రోడ్డుకి సంబంధం లేదు, నీకు దేనికి సంబంధం లేకుండా నువ్వేం తప్పు చేయకుండా నువ్వు రూల్స్ ఫాలో అయినా నువ్వు చచ్చిపోయినావు కదా. రైట్? గుంతున్నది, గుంత ఊడ్చకపోతే నేనేం పాపం చేయకుండా నేను చచ్చిపోతా కదా. రైట్? సో అన్నప్పుడు వీటిని బాగు చేసుకుంటే తప్పేముంది? పార్కులు మంచుకుంటే అక్కడ వాకింగ్ పోతే నా ఆరోగ్యమే బాగుంటుంది కదా, మానసిక ప్రశాంతత ఉంటుంది, నా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, నాకు ఆహ్లాదకరంగా ఉంటుంది. తప్పేం కాదు కదా మన పరిసరాలు మంచిగా పెట్టుకుంటే. విషవాయువులు వస్తే పీల్చుకోవాలంటే బయటనే లోపలికి రావా ఇంట్లోకి? వరదలు వస్తే మొత్తం హైదరాబాద్లో ఇళ్ళకి రాలే నీళ్లు. సో నా ఇల్లు ఒక్కటి మంచిగా ఉండాలి, మిగతాది ఏమైతే నాకు సంబంధం లేదంటే ఎట్లా కలుస్తుంది? అది వాళ్ళు అనుకుంటలేరు కదా అభివృద్ధి చెందిన దేశాలలో. సో కాబట్టి మన కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని సద్వినియోగం చేసుకోమంటున్నాను. నాకు ఈ మాటలేను కదా. నువ్వు మాటలు పెద్దగా చెప్తున్నావు. నేనంటే ముఖ్యమంత్రి గారిని అంటలేను, ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా మాటలకి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్కి ఎక్కడ పొంతన ఏడుంది? ఏడ నువ్వు చెప్తున్న హామీలు ఎట్లా నెరవేరుస్తావయ్యా? అందుకే యూ నీడ్ ఏ ప్లానింగ్ కమిషన్ అండ్ యూ సెట్ యువర్ ప్రయారిటీస్. అట్లీస్ట్ 50% ఆఫ్ ద బడ్జెట్ షుడ్ గో టు ద డెవలప్మెంట్. రిమైనింగ్ 50%లో నా ఖర్చులు తగ్గించుకొని నేను మేనేజ్ చేసుకుంటా. అర్థమైందా? బిగ్గెస్ట్ ఖర్చు ఎంప్లాయీస్ని కట్ డౌన్ చేయి, అవసరం లేదు. ప్రైవేట్లా తక్కువకి మోర్ ఎఫిషియెంట్గా తక్కువ జీతాలకి మోర్ ఎఫిషియెంట్గా పనిచేస్తారు. చేయకపోతే వాడు తీసేస్తాడు. కాబట్టి ఈ గుదిబండగా దీన్ని భారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ మందిని మేపుకోవాల్సిన అవసరం లేదు. దాని బదులు ప్రైవేట్ని ఎంకరేజ్ చేయి, లోన్లు ఇయ్యి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇయ్యి. వాళ్ళు ఒక ఎంటర్ప్రీనియర్ తయారు చేస్తే వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. సో దట్ ఈస్ ద వే హౌ ఇట్ వర్క్స్. విదేశాల నుంచి కాంట్రాక్టులు తీసుకురా, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురా, కానీ గవర్నమెంట్ మీద భారం పెంచకు. ఆలోచించండి సీఎం గారు, దయచేసి. మీకు తెలియకపోతే, మీకు ఆర్థిక దీని మీద అవగాహన లేకపోతే, there are so many well educated economists are there. Take their help.
ఫస్ట్ రాష్ట్రానికి ప్లానింగ్ కమిషన్ పెట్టండి ఇమ్మీడియట్గా అండ్ సెట్ యువర్ ప్రయారిటీస్. దే విల్ సజెస్ట్ యూ. మనకున్న బడ్జెట్ ఏంది, మనం ఏమేం చేయొచ్చు, ఏ రంగంలో బలహీనంగా ఉన్నాం, అభివృద్ధి దేశంలోకి చేయాలంటే ఏమేం చేయాలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పింది పాటించు అంతే. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, చేద్దాం బ్రదర్. మనము ఎడ్యుకేట్ చేస్తే, అవేర్నెస్ క్రియేట్ చేస్తే, ప్రశ్నించడం పెరిగితే తప్పకుండా ప్రజలు ఇది గుడ్డిగా ఎవడేం చెప్పినా గుడ్డిగా నమ్మరు. ఇప్పుడు ఈవెన్ విజయ్ అంటున్నారు కదా, ఇప్పుడు ఆయన స్టాలిన్ గారు చాలా అభివృద్ధి చేశారు. 11-12% జీడిపి పెంచాడు సంక్షేమ పథకాలు ఇస్తూ. దేశంలోనే బెస్ట్ స్టేట్ అది. కానీ ఈయన ఏం చేసిండు విజయ్? మళ్ళీ సేమ్ మన తెలంగాణ లెక్కనే హామీలు. ఏడికెళ్ళి తెస్తాడు? ఆ లెక్కలేయండి. లక్షల బడ్జెట్ అవుతుంది. బడ్జెట్కి వాళ్ళు ఇచ్చిన హామీలకు సరిపోతలేదు. ఇలాగే రేవంత్ రెడ్డి గారు ఇలా ఏది నిరుద్యోగ యువకులకి ఇస్తా అన్నాడు. నిరుద్యోగం ఎట్లా డిఫైన్ చేస్తావు? ఏడికెళ్ళి ఇస్తావు? మహిళలకు 3,000 ఇస్తాను, ఏడికెళ్ళి ఇస్తావు? ఎట్లన్నా గెలవాలి. వేర్ ఇస్ ద సోర్స్? ఇప్పుడు 7 ఉన్నాయి. ఇప్పుడు గెలిచినాక ఏమంటున్నావు? 7 ఉన్నాయి అంటున్నావు. నేనేమంటున్నా, ఎందుకు చెప్తావు అంటున్నా. ఎందుకు ఆపిచ్చి, ఎందుకు ప్రజల్ని అట్లా బద్దకస్తులు చేసి కూర్చుంటే పెట్టాలి? వాడికి కట్టిన ట్యాక్సులు తీసుకొని ఇంకోనికి ఎందుకు పంచి పెట్టాలి? వాళ్ళని కూడా పని చేసేటట్టు చేయాలి కదా. వాళ్ళకి కూడా వాళ్ళకి ఏ స్కిల్ వాళ్ళకి లోపం ఉందో దాన్ని వాళ్ళకి నేర్పియాలి కదా. వాళ్ళకి సెల్ఫ్గా సస్టైన్ అయ్యేటట్టు చేయాలి కదా. ఇది వర్కౌట్ కాదు. ఈ పిచ్చి బీజేపీ చేస్తుంది కరెక్ట్ కాదు. వాడు మతము అన్ని దోసుకుంటున్నాడు, వాడు ఏం చేస్తలేడు, వాడు మోసం చేసి గెలుస్తున్నాడు. ప్రజల నిష్పక్ష ఫేర్ ఎలక్షన్ జరిగితే బీజేపీ చాలా రాష్ట్రాలు పోతుంది, ఇంక్లూడింగ్ చదువుకొని నార్త్ ఇండియాలో కూడా. కానీ అది మోసం చేస్తున్నాడు కాబట్టి అది డిఫరెంట్ స్టోరీ. ఓకే, మతం పేరు మీద మనకి ఏనాడు ఓట్లు వాళ్ళలేదు, పడేయాలి. ఓకే, బట్ మోసం చేస్తున్నాడు. ఎంత గ్యాప్ ఎంత ఉంటుంది గెలిచినట్టు ఓడినోడికి? చాలా మైనర్ ఉంటుంది. ఆ మైనర్ని నువ్వు మోసం చేస్తున్నావు. ఇప్పుడు 5,000 ఓట్లు తేడాతో ఒకటి గెలుస్తుండే, ఒకటి ఓడుతున్నావు అనుకో. ఈ 5,000 ఓట్లు నువ్వు ఫేక్ చేస్తున్నావు. నువ్వు 1,00,000 ఓట్లు చేయాల్సిన అవసరం లేదు. మార్జిన్ ఎంత ఉందో దాన్ని అటు ఇటు చేస్తే అయిపోయింది కదా. దట్స్ వాట్ యూఆర్ డూయింగ్ విత్ యూజింగ్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లని సార్ పేరు మీద తొలగించారు. ఆ 90 లక్షలు ఎందుకంటే చచ్చిపోయినరో ఉన్నారో ఇంకోటో వాళ్ళ దగ్గర, లేకపోతే ఇంకో బొహింగ్యానో అని తీసేసారు. అందులోకి వెళ్ళి 27 లక్షల మంది వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు పట్టుకొని వచ్చారు. నువ్వు చెప్తున్న రోహింగ్యాలు కాదు, వాళ్ళు హిందువులే, వాళ్ళ దగ్గర నువ్వు ఏ డాక్యుమెంట్ అడిగినా ఉన్నాయి. అయినా సరే వాటిని వాళ్ళు సుప్రీంకోర్టు పోయి కేసు వేస్తే కూడా దాన్ని 1,600 మందినే యాడ్ చేశారు. మిగతా 27 లక్షల మంది డాక్యుమెంట్లు ఉన్నాగానే అడిగాలి. ఈసారికి వద్దు అని చెప్తే ఊరుకున్నారు. మరి 27 లక్షల మంది ఓట్లు ఇప్పుడు దీదీ రిలేటెడ్ వాళ్ళు చేసి ఉంటారు మోస్ట్లీ. సో ఇవి యాడ్ అయితే ఫలితం తేడా ఉండేది కదా. ఇవాళ ఇంచుమించు 100 నియోజకవర్గాలు ఓడిపోయింది కదా తక్కువ మార్జిన్ తోటి. సో దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. కాబట్టి బీజేపీ మోసం చేసి గెలిచినా అని చెప్పుకుంటుంది, కానీ రియల్గా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే బీజేపీ రాకముందు 14 రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు చెందిన పార్టీలు ఉండే. ఇలా ఎట్లా పోతున్నాయి? సిబిఐ, ఈడీ ఇవన్నీ వాడుతున్నావు. అవి కాకుండా ఏం చేస్తున్నావు? ఇట్లా ఈ సార్ అనే పేరు వాడుతున్నావు, ఆఫ్టర్ 3 PM గుద్దుకుంటున్నావు, ఆబ్సెంట్ ఓట్ క్రియేట్ చేస్తున్నావు, ఆఫ్టర్ 3 PM గుద్దుకుంటున్నావు. అట్లనే ఫామ్ 6 పేరు మీద కొత్త ఫేక్ ఓటర్లను యాడ్ చేసుకుని పక్కన బీజేపీ పాలిత రాష్ట్రం తెచ్చి మోసం చేసి చేసుకుంటున్నావు. ఆ మార్జిన్ ఎంత ఉందో ఆ మార్జిన్ యాడ్ చేసుకుంటున్నావు. కాబట్టి నిష్పక్షపాతమైన ఎన్నిక మతం పేరు మీద బీజేపీకి ఏనాడు ఓట్లు రాలేదు, రావు. అది మోసం చేస్తున్నారు. అది 20% పైన అక్కడ ఏ కారణం చేత మతం పిచ్చో ఇంకో పిచ్చో ద్వారా 20% ఉంటే మిగిలిన 10 నుంచి 15% వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. ఎక్కడైతే 20% లేదో అక్కడ వస్తలేడు వాడు. ఎందుకంటే అక్కడ మోసం చేస్తే తెలిసిపోతుంది కాబట్టి, మోసం చేసి అక్కడ ప్రజలు ఊరుకోరు కాబట్టి ఎక్కడైనా దగ్గర వస్తలేడు. సింపుల్. ఓకే, వాడు ఎందుకంటే 10-15% మోసం చేయగలుగుతాడు. మొత్తం 40% మోసం చేయలేడు. 35 నుంచి 40% రాకపోతే నువ్వు గెలవవు. రాజేష్ మామిడిపల్లి బ్రదర్. సో బీజేపీని కులమానంగా తీసుకోవద్దు ఇక్కడ. ఓకే, మనకు ఈ హామీల మీదనే డిపెండ్ అయ్యి ఇట్లనే ఇచ్చుకుంటూ పోతే సాధ్యం కాదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఇవి ఇవ్వడానికి ఇప్పుడు 60,000 కోట్లు అప్పు చేస్తున్నాడు సంవత్సరానికి. ఇప్పుడు ఇట్లనే నువ్వు ఐడి చేసుకుంటూ పోయి ఇట్లనే ఖర్చులు పెంచుకొని ఇప్పుడు రేపు ఏ కారణం చేత మనకు వచ్చే జిఎస్టీ అవన్నీ తగ్గినాయి అనుకో, ఈ రాష్ట్రానికి వచ్చే ట్యాక్స్ డబ్బులు తగ్గినాయి, ప్రజలు కట్టుకోలేని పరిస్థితిలో కొనుక్కోలేని పరిస్థితిలో వచ్చింది అనుకో, వాళ్ళ స్పెండింగ్ తగ్గింది అనుకో, ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇంకా తగ్గింది అనుకో, ఎడికెళ్ళి ఇస్తాడు జీతాలు? నువ్వు ఉన్న అప్పే కట్టడానికి దగ్గర పైసలు లేవు, కొత్త అప్పు ఎట్లా పడుతుంది? అప్పుడు ఏం చేస్తాడు అంటే ఈ మోడల్ ఇప్పుడు ఏదైతే ఫాలో అవుతుండ్రో అది వర్కౌట్ కాదు ఇన్ ద లాంగ్ రన్ అని చెప్తున్నా. అర్థమైందా?
కాబట్టి ఈ హామీలు ఇచ్చుకుంటూ పోతా ఉద్యోగాలు హైర్ చేసుకుంటూ పోతా ఆడ పనున్నా లేకున్నా అంటే కేవలం ఏది ప్రజల్ని సాటిస్ఫై చేస్తా, ఇట్లా చేస్తే నాకు మళ్ళీ ఓట్లు వేస్తారని అనుకుంటే అది భ్రమ. ఎవరొచ్చినా, ఏ పార్టీ వచ్చినా. సో ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ దుర్మార్గుడే, కానీ మీకు మంచి ఇంటెన్షన్ ఉంటే ఇప్పుడు పోతున్న మోడల్ అయితే వర్కౌట్ కాదు. సంవత్సరానికి 60,000 కోట్లు అప్పు చేసుకుంటూ పోతా ఇట్లనే అంటే మళ్ళీ గంతే అవుతుంది. 10 ఏళ్ళు అయిపోతే ఎంత అవుతుంది? 6 లక్షల కోట్లు అవుతుంది. ఈ సంవత్సరం 58,000, నెక్స్ట్ 60 అవుతుంది, ఆ తర్వాత 62 అవుతుంది. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, అసలు 2, 3 విజయ్ ఎందుకు వచ్చిందంటే, విజయ్ ఏదో గొప్ప అని కొందరు అనుకుంటారు కదా. ఆయన మేనిఫెస్టో తీయండి, అన్ని ఇవే హామీలు. బీజేపీ కూడా హామీలు ఇస్తాడు కానీ ఇంప్లిమెంట్ చేయడు, అది వేరే ముచ్చట. సో అసలు 2, 3 ఇట్లా విజయ్ మోడల్ పోతే ఆ స్టాలిన్ అప్పుడు ఆ 12% జిఎస్డిపి పెరగదు. ఓకే, జిఎస్డిపి పెరగదు. అసలు 2, 3 మంత్రిత్వ శాఖలు ఎందుకు పెట్టుకోవాలి? కరెక్ట్ బ్రదర్. ఒక్కరికి ఒకటే మంత్రి ఉండాలి. 3 ఎందుకు ఒకరి దగ్గర? ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, అది కాకుండా ముఖ్యమంత్రి ఉంది. ఓకే, బట్టి గారి దగ్గర ఆర్థిక శాఖ ఉంది, ఉప ముఖ్యమంత్రి ఉంది, విద్యుత్ శాఖ ఉంది. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు సీతక్క దగ్గర 2 ఉన్నాయి శాఖలు, కొండా సురేఖమ్మ దగ్గర 2 ఉన్నాయి, అటవీ అండ్ ఇంకోటి ఏదో ఉంది. ఎందుకు పెట్టుకోవాలి? మనిషికి ఒక శాఖ ఇస్తే ఏమైంది? 65 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు. అంటే ఏమంటారు, 15% కంటే ఎక్కువ మంత్రులు కావద్దంట. అది ఏడవుందో రూలు, ఏ రాజ్యాంగాన్ని ఎందుకు రాసిర్రో మనకు తెలియదు. అందుకే అంటున్నా, రాజ్యాంగాన్ని 60 ఏళ్ల కింద రాసినప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కాబట్టి చాలా ఎవడు అడగక ముందే ట్రిపుల్ తలాక్ తెచ్చినప్పుడు, ఎవడు అడగక ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినప్పుడు, మరి ఇన్ని లోపాలు ఉన్నప్పుడు వాటిని సర్దిద్దుకోవాలి కదా. ఇప్పుడు నిన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నోని ఫస్ట్ విలువాలి. అది ఎందుకంటే ప్రజలు వాళ్ళనే ఎన్నుకున్నారు కాబట్టి. ఓకే, సో అంటే అట్లా కాదు, రాజ్యాంగంలో ఇదే ఉంది, అది ఉందని చెప్తున్నారు, మెజారిటీ లేదు, ఇదే అదండి. అట్లా కాదు కదా. ప్రజలు ఏమని కోరుకున్నారు? ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయో వాన్నే, ఎవరు ఎక్కువ సీట్లు వచ్చినాయో వాన్నే వాళ్ళు ఎన్నుకున్నట్లు లెక్క కదా. అది సరిపోతుందా మెజారిటీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి? అది వేరే ముచ్చట. సో ఇట్లా ఏ లోపమున్నా రాజ్యాంగాన్ని అమెండ్ చేసుకోవాలి కదా, కామన్ సెన్స్. అడగకముందే అన్ని అమెండ్మెంట్ తెచ్చినప్పుడు నీకు నచ్చినాయి, మరి ఇక్కడ లోపాలు ఉన్నప్పుడు తేవాలి కదా. తేడువాడు బీజేపీ వాడు, దొంగ లుచ్చ లఫంగా. ఓకే, కాంగ్రెస్ అట్లీస్ట్ అడిగితే, ప్రశ్నిస్తే, కొట్లాడితే, 10 డిమాండ్లు పెడితే 4 నెరవేర్చేది, ఉట్టి చేతులతో పంపేది కాదు. ప్రజల్ని ప్రశ్నించనిచ్చేది, ప్రజల్ని యొక్క డిమాండ్లు మేక్ సెన్స్ ఉంటే తీర్చే ప్రయత్నం చేసేది. అందుకని కాంగ్రెస్కి ఆ మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాం. బీజేపీ ఎవ్వడు ప్రశ్నిస్తే వాడిని చంపేసుడే. గౌరీ లంకేష్ని ఎందుకు చంపినవరు అయ్యా? ఏం పాపం చేసిందామే? నీ దోపిడిని ప్రశ్నిస్తే చంపేస్తావా? నీ దోపిడీ ప్రశ్నిస్తే నీ దోపిడిని సరిదిద్దుకోవాలి, చంపొద్దు. చంపుతున్నావు అంటే అర్థమైంది, నేను ఇట్లనే దోసుకుంటా అని చెప్తున్నావు. ఊరుకుంటారా? ఎంతమంది చంపుతావు? అందరిని చంపేస్తే నీకు ఓ ట్యాక్స్ కడతాడు. లుచ్చనా కొడుకులు. కరెక్ట్ బ్రదర్. ప్రతి ఒక్కరికి ఒక్కటే శాఖ ఉండాలి. అన్ని శాఖలు ఎందుకుంటే అదే ఇక్కడ ఇప్పుడు చెప్తున్న మాటలకి ఆడ చర్యలకి చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి ఆడ జరుగుతున్న విషయాలకి డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు నెత్తినోరు కొట్టుకొని ఇంత మీడియా, ఇంతమంది యొక్క బాధితులు వచ్చి నెత్తినోరు కొట్టుకుంటుంటే ఒక్క స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ ఆయననే ఉన్నాడు, ఒక్క స్టేట్మెంట్ డీజీపీ గారు, ఇంతమంది బాధపడుతుంటే మీకు నొప్పి అయితే లేదా? అండ్ టాప్ ఆఫ్ దట్ ఆ సుందరమ్మ పోయి ఆయన చంద్రసేన్ రెడ్డి అది లా ఫామ్ ద్వారా వంశీచంద్ర రెడ్డి అనేట ఆయన పోయి, వంశీధర్ రెడ్డి అనేట ఆయన ఆడు ఎవరి వాదనలు వినకుండా, ఇటు వాదనలు వినకుండా, అటు వాదనలు వినకుండా వాడు ఎట్లా ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తాడంట. వాడు ఆడ ఏ సెక్షన్ లేదు, ఏం లేదు దాని మీద. ఏడికిపోతుంది? తప్పు జరిగినప్పుడు మాట్లాడరా? మీడియా ఉన్నది ఎందుకోసం? వేస్ట్. 2 జీతాలు ఇవ్వట్లేదు కదా, అన్నిటికీ ముఖ్యమంత్రి ఎందుకు ముందుకు వచ్చి చెప్పాలి? మేము అది చేస్తున్నామని మంత్రి చూసుకోవాలి, లేకపోతే సంబంధిత అధికారి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, అతనే ఈ పథకానికి మొత్తం ఏదన్నా బ్రదర్ మోర్ డీటెయిల్స్ కావాలంటే బ్రాడర్ లెవెల్లో అంటే ముఖ్యమంత్రి గారికి ప్రజలకు అప్డేట్ ఇవ్వడానికి ఆయన ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి, ఆయన పేరు మీదనే ఆయన లీడర్ కాబట్టి, గవర్నమెంట్ నడిపిస్తుంది, ఆయన డెసిషన్ మేకింగ్ ఆయననే చేస్తాడు కాబట్టి
డెఫినెట్లీ ఈ కెన్ గివ్, ఎందుకంటే ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు కాబట్టి, అతని మీద కాన్ఫిడెన్స్ పెట్టింది కాబట్టి, విశ్వాసం పెట్టింది కాబట్టి, ఎస్ హీ హాజ్ ఎవ్రీ రైట్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. కాకపోతే ముఖ్యమంత్రి గారికి అన్ని ఇన్ డీటెయిల్ లెవెల్లో అంత అవగాహన ఉంటుందా అన్నిటి మీద అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సంబంధిత ప్రాజెక్టుకి సంబంధించిన అధికారులకి వాళ్ళకి ఇంకా మోర్ డీటెయిల్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ విలేకరులు అడిగినా ఎవరిని అడిగినా ఆ సంబంధిత ప్రాజెక్టుకి సంబంధించిన అధికారులను కానీ వాళ్ళని ముందట పెట్టి వాళ్ళని ఏమంటారు డీటెయిల్ కావాలంటే వాళ్ళని పెట్టాలి. ఓకే, ఏది హై లెవెల్లో కావాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పుకోవచ్చు. ఓకే, సంబంధిత అధికారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇతనే ఈ పథకానికి మొత్తం ఏమన్నా ఉంటే అతన్ని అడుక్కోండి, తప్పేం లేదు కదా, అడగవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు రంగనాథ్ ఉన్నాడు, హైడ్రా రిలేటెడ్ రంగనాథ్ గారు రెగ్యులర్ గా అట్లీస్ట్ మంత్లీ ఒక 2-3 సార్లు, నెలకు 2-3 సార్లు అన్నా, లేకపోతే వారానికి ఒకసారి అన్న వచ్చి ప్రజలకి ఆయన ఏమేం చేసిండు, ఈ వారం రోజులలో ఏమేం జరిగింది, లేకపోతే వారం అంటే టూ షార్ట్, అంత పెద్ద ప్రోగ్రెస్ జరగకపోవచ్చు కాబట్టి ఎవ్రీ 2 వీక్స్ మంత్లీ ఒకసారి అన్న మినిమం వచ్చి ఈ మంత్ లో మేము ఏమేం చేసినాం, నెక్స్ట్ మంత్ ఏమేం చేయాలనుకుంటున్నాం, ప్రజలకు అప్డేట్ ఇవ్వచ్చు ఆన్ రెగ్యులర్ బేసిస్. ప్రతి శాఖలో ఆ సంబంధిత శాఖ అధికారులు తప్పకుండా ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంతవరకు ఏం చేసినాం, ఈ మంత్ ఏం చేసినాం, వచ్చే మంత్ ఏం చేయాలనుకుంటున్నాం, లేకపోతే నెక్స్ట్ 3 months 6 months లో ఏం చేయాలనుకుంటున్నాం, దే కెన్ కమ్ అండ్ గివ్ ఇట్ టు ప్రెస్ క్లబ్కి రండి, లేకపోతే మీకు మీ సీఎంఓ ఉంటాయి కదా ఆఫీస్లో, సో రండి, ఇక ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇవ్వండి. ప్రజలు అడిగినా, ప్రజల తరఫున విలేకరులు అడిగినా సమాధానం చెప్పండి. ప్రజలకు అవగాహన చేస్తే తప్పలేదు కదా, సబ్జెక్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే నువ్వేం చేస్తున్నావు అనేది ప్రజలకు కూడా తెలియాలి కదా. ముందుకు పెట్టి ఈ పథకం ఇతని ద్వారానే వస్తాయి, మేము కేవలం డబ్బులు ఇవ్వడమే, ఏమైనా బిగ్గర్ డెసిషన్స్ పాలకులు చేస్తారు. ఓకే, దాని ఇంప్లిమెంటేషన్ కింది లెవెల్లో చేస్తారు, అధికారులు చేస్తారు. ఏమైనా ఉంటే ఇతనికి చెప్పండి అని అలా పెట్టుకుంటే తప్పేంటి? తప్పు లేదు బ్రదర్, తప్పు లేదు, చేయమనే కోరుతున్నాం. మనం ప్రశ్నించేది ఏంటంటే నువ్వు పోతున్న దారి, చెప్తున్న మాటలకి కొంత వర్కౌట్ అయ్యేటట్టు మాకు అనిపిస్తలేదు కాబట్టి ప్లీజ్ రీథింక్. ఓకే, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘాన్ని దయచేసి పెట్టండి. ఓకే, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు చూపెట్టండి, ఏ రంగంలో మనం వెనుకబడి ఉన్నాము, దానికి వాళ్ళు ఇస్తున్న రికమెండేషన్స్ ఏంది అవన్నీ చూపెట్టండి. సింపుల్. సో రాజేష్ మామిడిపల్లి ఏమంటారు, ఎన్నికల మేనిఫెస్టో వాగ్దానాలకి ఆ లిమిట్ కి కూడా ఒక ప్రభుత్వ కమిటీ ఉండాలి బ్రదర్. అదే బ్రదర్, సో అదే అంటున్నా, ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇస్తే అలా నెరవేర్చడానికి డబ్బులేవి, వయబిలిటీ ఏది అనేది ఆలోచించుకోవాలి. ఒకటి కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని ఇంకోటికి పంచి పెడితే అది ఎట్లా లాంగ్ టర్మ్ ఎట్లా సస్టైన్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళకి కూడా ఎవరైతే, నేను ఇవ్వద్దు అంటలేను, పేదవారికి టెంపరీగా మనం ఆర్థిక సాయం చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక బతికే హక్కు ఉంది భూమి మీద కాబట్టి తప్పులేదు. నేను వాళ్ళ పేదవానికి వాళ్ళ బిడ్డ పెళ్లికి సాయం ఏదో చేస్తే తప్పేం లేదు, కానీ వాడు ఎప్పుడు పేదోడిగానే ఉండాలన్నా అనేది నా బాధ. వాళ్ళకి నేర్పి వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికి వాళ్ళు 4 పైసలు సంపాదించుకుంటే వాళ్ళు తయారు చేయి. అప్పుడు మనం ఇక పేదోళ్ళ సంఖ్య తగ్గింది అనుకోండి, వాడు కూడా మిడిల్ క్లాస్ అయింది అనుకో, మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. ఇక మొత్తం వచ్చిన పైసలన్నీ అభివృద్ధికి కేటాయిస్తాం కదా, పంచిపెట్టాల్సిన అవసరం ఉండదు కదా. ఆ చర్యలేవి అని అడుగుతున్నా నేను. వాళ్ళని పేదరికం నుంచి బయటపడడానికి తీసుకుంటున్న చర్యలేవి అని అడుగుతున్నా. ఓకే, టెంపరీ సాయం చేస్తున్నావు, దట్ ఈస్ గుడ్, మేము దాన్ని ఏమి వివేదిస్తలేం. వాటికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. ఆ పేదవారికి సాయం చేయడంలో కూడా బేసిక్ అవసరాలే సాయం చేయాలి, అంతకు మించి అవసరాలు మనం చేయడానికి చేస్తే వేరే పని చేయలేం కదా. ఇప్పుడు 1 లక్ష రుణమాఫీ అంటే అయిపోయి 2 లక్షలు ఎందుకన్నావు? ఇట్స్ ఓవర్ బర్డెన్ కదా. అంటే ఏమంటున్నా, ఎక్కడైతే అక్కడ ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ను ఎంత వీలైతే అంత కట్ చేసుకుంటే ఆ డబ్బులను తీసుకొని అభివృద్ధి చేసుకుంటే మెల్లమెల్లగా అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే ఇప్పుడున్న మోడల్ అయితే ఇట్లనే ఉంటాయి, పెద్దగా అభివృద్ధి కొంచెం జరుగుతుంది, చాలా 100 రూపాయి జరుగుతుంది, కానీ పెద్ద లెవెల్లో ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా పెద్ద లెవెల్లో జరగదు. 70 ఏళ్ళలో ఎందుకు కాలే అంటే వన్ ఆఫ్ ద కారణం కూడా ఇదే. అంటే బ్రిటిష్ పోయేటప్పుడు తినడానికి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, అక్కడ బడ్జెట్ లేదు కాబట్టి, రెవెన్యూ లేదు కాబట్టి, ఎస్ అది ప్లానింగ్ కమిషన్ పెట్టుకుని నువ్వు బాగానే కష్టపడ్డారు. స్టార్టింగ్లో మంచిగానే ఉండే, తర్వాత ఏమైంది, అదే ప్రభుత్వ రంగ సంస్థలు గుదిబండ తయారైనాయి. ఫస్ట్ 20-30 years మంచిగా నడిచింది, ఒక ఇందిరాగాంధీ టైం దాకా నడిచింది. తర్వాత అవే మనకు భారం అయిపోయినాయి. పివి నరసింహారావు టైం వచ్చే వరకు అరెస్ట్ అయిపోయింది ప్రభుత్వ రంగ సంస్థలు. సో ఉండాలి బ్రదర్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు
హరరామయ్య లాంటి వాళ్ళు రాష్ట్ర ఆదాయం పెంచకుండా, మార్గాలు చెప్పకుండా, ఏ ఎన్నికల్లో పొలిటికల్ పార్టీ అనేది అడ్డగోలు హామీలు ఇస్తే దాన్ని అప్రూవ్ చేయవద్దు. అట్లా సాధ్యాసాధ్యంగా అని బడ్జెట్కి సంబంధం లేదు. అట్లీస్ట్ నువ్వు ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్లో నీ హామీల మొత్తం వాల్యూ 50% దాటిందనుకో, ఓకే, అప్పుడు వాళ్ళని అంటే జీతాలన్నీ తీసేసినాక మిగిలిన బడ్జెట్లో మోర్ దాన్ 50% నువ్వు ఏమంటారు జీతాలు అయితే కంపల్సరీ ఇవ్వాలి కదా. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇప్పుడున్న బడ్జెట్లో, ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్లో ఎన్నికల పోయే ముందు ఆ రాష్ట్ర బడ్జెట్లో కమిటెడ్ ఖర్చులు తీసేసి, అంటే కంపల్సరీ నువ్వు తిన్నా తినకపోయినా మిత్తి కట్టేటి, పెన్షన్లు ఇచ్చేటి, జీతాలు ఇచ్చేటి తీసేస్తే మిగిలిన బడ్జెట్లో 50 సమ్ లిమిట్ క్యాప్ పెట్టాలి. 20%, 30%, అంతకంటే ఎక్కువ నువ్వు హామీలు ఇవ్వకూడదు. అట్లా ఏదైనా చట్టం చేయాలి. లేకపోతే మొత్తం పైసలన్నీ ఇట్లా పంచి పెడతా అంటే అభివృద్ధి జరగదు. ఇన్ ద లాంగ్ టర్మ్ ఆ సంక్షేమ పథకాలు కూడా మనం ఇచ్చే స్థాయిలో ఉండదు. ఎందుకంటే రెవెన్యూ ఎస్టిమేషన్స్ తగ్గినాయి అనుకో, రెవెన్యూ తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే ప్రజల దగ్గర పైసలు ఆడతలేవు, కానీ వాళ్ళు ఖర్చు పెట్టకపోతే నీకు ట్యాక్సులు రావు. రాకపోతే రెవెన్యూ తగ్గితే నీకు ఈ ఎక్స్పెండిచర్ అట్లనే ఉంటుంది. ఏం చేస్తావు? ఎక్కడి నుంచి చేస్తావు? అప్పు ఉంటుంది. అప్పుకు కూడా లిమిట్ ఉండాలి. అప్పు కూడా ఇష్టమైనట్టు చేయడానికి ఉండకూడదు. ఉన్నది ఆల్రెడీ, బట్ దాన్ని స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం ద్వారా దాని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఆర్బీఐ ద్వారా బడ్జెట్లో ఉన్న అప్పు అని కార్పొరేషన్ల పేరు పెట్టి తెస్తున్నారు. మరి అవైనా కట్టాలి కదా. సో కాబట్టి దీనికి కొన్ని అప్పుకి రూల్స్ లిమిటేషన్స్ ఉండాలి, అట్లనే ఈ హామీలకు కూడా లిమిటేషన్ ఉండాలి. లేకపోతే యూఆర్ కిల్లింగ్ ద ఏమంటారు మొత్తం వ్యవస్థను అడ్డం దొడ్డం నాశనం చేసిపోతావు. ఇక కేసీఆర్ ఎండు ఫామ్ హౌస్ అన్నాడు, కానీ ఆయన చేసిన అప్పులు, ఆయన దోసుకున్న భూములు, కబ్జాలు ఇవన్నీ ఎవడు భరించాలి? ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. అది మనకి ఇంత అప్పు ఉండకపోతే మనకి ఇంకెక్కువ డబ్బులు అభివృద్ధి కేటాయించుకుంటాం కదా. ఇప్పుడు మిత్తి 23,000 కోట్లు ఎందుకు కట్టాల్సి వస్తుంది? ఇంకా ఆ లోన్ని రీస్ట్రక్చర్ చేస్తే ఈ పరిస్థితి, చేయకపోతే కేసీఆర్ ఇచ్చిన అదే ఇంట్రెస్ట్ అయితే ఇంకా ఎక్కువ కట్టేటోళ్ళం. కానీ మొత్తం చేయలే, ఓన్లీ 1,50,000 కోట్లే రీస్ట్రక్చర్ చేసారు. మిగతా కూడా రీస్ట్రక్చర్ చేయాలి. మొన్న ఒక్క ఫేజు మొదటి ఫేజు రైల్ది మెట్రో రైలు కొనుక్కోవడానికి 15,000 కోట్లు కట్టారు. మళ్ళీ రెండో ఫేజ్కి మళ్ళీ సపరేట్ ఖర్చు పెట్టుకోవాలి. మనం ఎడిపోతున్నాయి పైసలు, పుట్నాలు లెక్క అయిపోతుంది. ఎన్నికల్లో పొలిటికల్ పార్టీ అనేది అడ్డగోలు హామీలు ఇస్తే దాన్ని అప్రూవ్ చేయవద్దు. ఎందుకు చేస్తున్నారు అంటే దానికి 20 ఏళ్ళు 50 ఏళ్ళు అని పెట్టుకుంటున్నారు కట్టడానికి అసలు లోన్ టర్మ్. దానివల్ల ఏమవుతుంది అంటే ఓన్లీ మిత్తి కట్టుకుంటూ పోతున్నారు. మరి మిత్తి కట్టడానికి మిక్తే అసలు ఎప్పుడు కడతారు? 23,000 కోట్లు మిత్తి కడితే 1,000-2,000 కోట్లు అప్పు కడితే అప్పు ఎన్నడూ తీరుతుంది? మళ్ళీ కొత్త అప్పు యాడ్ అవుతుంది కదా. సో అది పరిస్థితి. అప్రూవ్ చేసిన తర్వాతనే హామీలు ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళు అడగాలి. ఆదాయం లేదు, ఎలా ఇస్తారు, ఎలా చేస్తారు? ఇవ్వలేరు బ్రదర్. ఇప్పుడు 3,000 మహిళలకు ఇస్తామన్నాం, ఏడుకేళ్ళు ఇస్తావు? నిరుద్యోగులు ఎట్లా డిఫైన్ చేస్తావు? ఏడుకేళ్ళు ఇస్తావు? చెప్పండి. కేసీఆర్ అయినా 100 హామీలు ఇచ్చాడు కేసీఆర్, ఎందుకు నెరవేర్చలేకుండా? ఏవి డబ్బులు ఏవి? అది ఉంటే కదా, ముళ్ళు ఉంటే కదా అన్నాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి కూడా ఆడ ఏం పాడైంది ఏం లేదు అంటున్నాడు. మరి ఇది తెలియదు, ఎన్నికల పోయే ముందు తెలియదా? కేసీఆర్కి తెలియదా? రేవంత్ రెడ్డికి తెలియదా? అంటే ఎట్లన్నా గెలవాలి. విజయ్కి తెలియదా? అంటే ఎట్లన్నా గెలవాలి. అట్లా ఉండకూడదు. ఓకే, నీవు ప్రాపర్ ప్లాన్ చూపెట్టాలి. ఓకే, చేయాలి, మార్పులు చేయాలి, కొన్ని రాజ్యాంగాన్ని మార్చాలి. ఎలా ఇస్తారు? ఆదాయం పెంచే మార్గాలు కూడా చెప్పండి. మీరు ఇచ్చే ఆదాయం పెంచుతామంటారు, ఏడుకెళ్ళి వేస్తావు? షోమి ఎట్లా పెరుగుతుంది ఆదాయం పెరగాలంటే, రాష్ట్రానికి ఖజానా రావాలంటే నేను ఖర్చు పెట్టాలి. నాకు ఖర్చు పెట్టాలంటే నా ఆదాయం పెరగాలి. అంతే కదా. నేను ఖర్చు పెడితేనే కదా నేను జీఎస్టీ కడతా, ఇంకోటి కడతా, నేను కొనుక్కుంటానే కదా నీకు వచ్చేది. మరి నేను ఖర్చు పెట్టాలంటే నా ఆదాయం పెరగాలి. ఏది? వాట్ ఈస్ ద సోర్స్? షోమి. ఏం చేస్తున్నారు? లాస్ట్కు భూములు అమ్ముతున్నారు. అన్ని భూములు అమ్మేస్తే ఫ్యూచర్లో ఏమైనా కడదామంటే ఏవి భూములు? మళ్ళీ నాకు ప్రాజెక్టుకి భూమి ఇరా అంటే వాళ్ళు ఇస్తలేరు. ఇప్పుడు అదేంది మూసి ప్రాజెక్ట్ కడదామంటే ఎంత గొడవ చేస్తున్నారు? ఉన్న భూమి అంతా అమ్మేస్తారా? ఇట్ వాంట్ వర్క్. ఆ భూములు కూడా అమ్మడానికి దానికి కూడా రూల్స్ ఉండాలి. ఎట్లా పడితే అట్లా అమ్మకూడదు భూమి.
అర్థమైందా? ఎందుకంటే భూమి అనేది భావితరాల ప్రాజెక్టుల కోసం ఉన్నది, అమ్ముకోవడానికి కాదు, గుంజుకోవడానికి, కబ్జాలు పెట్టడానికి కాదు. అన్ని కేసీఆర్ టైంలో అయితే వరస్ట్గా భూములు ఏమేమి పడ్డాడు వాడు, మొత్తం భూములు కబ్జా పెట్టిండు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసిండు, కొత్త పాస్బుక్లు తెచ్చుకున్నాడు, మొత్తం భూమి కబ్జా పెట్టిండు. గలీజ్ పడ్డ కొడుకు. అన్నిటికంటే ఊర్లలో కూడా పెట్టిర్రు. అన్నిటికంటే వరస్ట్ ఈ రంగారెడ్డి జిల్లాలో బాగా ఈ చెరువులు ఏది పడుతుంది ఇక వదలలే. మళ్ళీ ఇవాళ వచ్చి నేను సత్యవాది హరిశ్చంద్రుడు అని చెప్పుకుంటాడు ఆడు అని కొడుకు, గలీజ్ ఉండే కొడుకు. ఆదాయం లేదు, ఎలా ఇస్తారో ఎలా చేస్తారో ఆదాయం పెంచే మార్గాలు కూడా చెప్పండి. మీరు ఇచ్చే హామీలకు అన్ని ఒక కమిటీ లాంటిది. అదే బ్రదర్, ఇవన్నీ చేయాలంటే ఎన్నికల కమిషనే కదా కంట్రోల్ చేసేది. సో వాళ్ళు అప్పుడు ఈ ఎన్నికల నియమావళి కిందనే వస్తాయి కదా ఇవన్నీ. సో దే హ్యావ్ టు షో ద ఎవిడెన్స్. అది కూడా బీజేపీ అనుబంధ సంస్థలకు పనిచేస్తుంది. ప్రతిపక్షాలకు ఒక రూల్స్ పెడుతుంది, బీజేపీకి ఇంకో రూల్స్ పెడుతుంది. సో వెరీ అన్ఫార్చునేట్. అవి ఇండిపెండెంట్గా పనిచేయాలంటే నేను గతంలో చెప్పినట్టు ప్రజలు ఎన్నుకోవాలి వాటి చీఫ్ ఎన్నికల కమిషన్ అధికారిని, హ్యూమన్ రైట్స్ కమిషన్ అధికారిని, ఇట్లా అన్నింటినీ ఎవరైతే ఇండిపెండెంట్గా పనిచేయాల్సిన సంస్థల యొక్క అధికారులని ప్రజలే ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ఎన్నుకున్నట్టు. అప్పుడే అవి కొంతవరకైనా నిష్పక్షపాతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. దీనరాజు మార్పు. జై భీమ్ అన్నగారు. జై భీమరావు బ్రదర్, జై భీమరావు, జై భీమ్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. సో ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. అయితే మన దేశంలో ఎందుకు ఇది ఉందంటే, నా ఇల్లు మంచిగుంటే చాలు, నేను మంచిగుంటే చాలు. అది ఎవరి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ సమాజం ఏమైతేంది సంబంధం లే. వాళ్ళ శవాల మీదనే పేలాలు ఏరుకుంటా, వాళ్ళ రక్తపు కూడి తింటా, వాళ్ళ చెమట కూడి తింటా అన్న ఆలోచన విధానంలో ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది కాదు, కొంతమంది ఉన్నారు స్వార్థపరులు. మెజారిటీ ఇబ్బంది పడుతున్నారు. ఈ స్వార్థపరులు వీళ్ళందరి కష్టార్జితాన్ని దోసుకొని వాడి ఇల్లు మంచుకుంటే రాష్ట్రం మంచుకుంది అన్న భ్రమలో బతికేస్తున్నారు. కానీ ఈ మెజారిటీ ప్రజలు రోజు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అన్ని విషయాల్లో. దిస్ హ్యాస్ టు బి చేంజ్. ఇది మనందరం అన్నదమ్ములం, ఇది మనందరిది. ఈ రోడ్డు బాగా లేకపోతే నాకు కూడా అవుతుంది. నేను ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా అవుతుంది. వాడు పేదోడుకుంటే, నేను అద్దాల మెడలు ఉంటే వాడు ఎప్పుడో ఒకసారి రాయి తీసుకుని ఎత్తేస్తాడు అని ఇంగిత జ్ఞానం ఉండాలి. ప్లస్ రాష్ట్రం మీద, దేశం అంటే ఏంది ప్రజలు. సో అందరు బాగుంటేనే ఆ దేశము ఆ రాష్ట్రం బాగున్నట్టు. కాబట్టి ఒక కాలో చెయ్యో ఎక్కువ ఎరిగితే, కొంతమంది ధనవంతులు అయితే అది రోగం అవుతుంది. ఆ వెల్త్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. ఆ సంపద అందరికీ పంచబడాలి, అందరూ బాగుపడాలి. సో ఆ విధంగా చేయాలడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వాలు అట్లా చేస్తలేవు. ఓకే. సో కాబట్టి ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. అవగాహన చేసే మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, యూ టేక్ బెటర్ డెసిషన్. ఓట్లు వేసే ముందు కానీ ఇంకోటి బెటర్ డెసిషన్. ఓకే. అట్లనే మీరు ఒక్కడితోటి ఏం కాదు, కానీ అందరం సమిష్టిగా ప్రశ్నిస్తే, కొట్లాడితే మనకి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ కొట్లాడాలంటే విషయ పరిజ్ఞానం కావాలి. కాబట్టి మీ తరఫున వాయిస్ ఇస్తా. అట్లనే ప్రతి అంశం మీద ఎనఫ్ రీసెర్చ్ చేసినాకనే నేను వాస్తవాలు మాత్రమే చెప్తా. ఎందుకంటే నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. ఎవడన్నా పిలిచి నాకు పైసలు ఇస్తానా, పదవి ఇస్తానా, వద్దురా అయ్యా. ఓకే. ఎవడొచ్చినా ప్రశ్నిస్తాం, ఏ పార్టీ ఉన్నా ప్రశ్నిస్తాం. ఓకే. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్.